యాంఫీ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి తిరిగి స్వాగతం. యూట్యూబ్ వేదికగా TV5 మనీ ఇండియాస్ ఫస్ట్ 24/7 బిజినెస్ అండ్ లైఫ్ స్టైల్ ఛానల్ ఆన్ ది ఇంటర్నెట్ ప్లాట్ఫామ్ TV5 మనీ కార్యక్రమాలకు తిరిగి స్వాగతం. ప్రస్తుతం మనకు ప్రీ ఓపెనింగ్ సెషన్ సంబంధించిన అంకెలు కనిపిస్తున్నాయి స్క్రీన్ మీద. సో ఫ్లాట్గా కనిపిస్తుంది మార్కెట్. బోత్ సెన్సెక్స్ అండ్ నిఫ్టీ రెండు కూడా ఆల్మోస్ట్ ఫ్లాట్గా ఓపెన్ అయ్యాయి. సెన్సెక్స్ సుమారుగా 46 పాయింట్లు లాభంతో, నిఫ్టీ 8 పాయింట్ల నష్టంతో ప్రీ ఓపెనింగ్ సెషన్లు మనకు కనిపిస్తున్నాయి. సో నెక్స్ట్ 15 మినిట్స్లో మార్కెట్స్ ఫ్లాట్గా ఓపెన్ అయ్యేందుకు అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్న తరుణం ఇది. ఇందాక మనం TV5లో బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోని ముగించబోయే ముందు పాపారావు గారి పోర్ట్ఫోలియోలో ఉన్న స్టాక్స్ గురించి మాట్లాడుతున్నాం మనం. సో ఆయన జూబ్లెంట్ లైఫ్ సైన్సెస్, STIL అండ్ బజాజ్ ఫైనాన్స్ సంబంధించి అడిగారు. జూబ్లెంట్ లైఫ్ సైన్సెస్ బ్రేక్అవుట్ అయితే రావటం చూసామండి. ప్రాబ్లీ ఓన్లీ థింగ్ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే లాస్ట్ 2.5 monthsలోనే ఇది 300 నుంచి ఆల్మోస్ట్ 600 దాకా పెరగటం చూసాం, అంటే డబల్ అయింది. సో ఇలాంటి కరెక్షన్స్లో మనకి షార్ప్ రియాక్షన్స్ ఉంటాయి. సో బెస్ట్ స్ట్రాటజీ ఏంటంటే ప్రాబ్లీ ఇక్కడ ఒక 20% ఐ థింక్ వీ షుడ్ ఎంటర్, ఎందుకంటే ఒకసారి ఇక్కడ నుంచి కూడా అప్ సైడ్ పెరిగే అవకాశం ఉంది. అండ్ 20-day మూవింగ్ యావరేజ్ అయితే ఉందో 495, ప్రాబ్లీ అది ఒక మంచి బై పాయింట్ లాగా మనకి కనిపిస్తుంది చార్ట్స్ పరంగా. సో ఇక్కడ నుంచి ఒక 70-80 రూపీస్ కరెక్ట్ అవుతాయి కనుక ఐ థింక్ మీరు ఫుల్లీ ఇన్వెస్ట్ ఉండొచ్చు. అదేవిధంగా బజాజ్ ఫైనాన్స్ చూస్తే కనుక ఎవ్రీ రైజ్లో ఇది మనకి మంచి కన్సాలిడేషన్ వచ్చి కరెక్షన్ కూడా రావడం చూస్తున్నాం. సో ఇంతకుముందు చూస్తే కనుక 1177 వెళ్ళిన స్టాక్ ఆల్రెడీ 991 దాకా వచ్చి ప్రాబ్లీ మళ్ళీ ఆల్మోస్ట్ డబల్ టాప్ దగ్గర వెళ్ళటం చూస్తున్నాం. సో ఇలాంటి స్టేజ్లో ఐ థింక్ వీ షుడ్ అవాయిడ్ అండి ఈ స్టాక్ని. డెఫినెట్లీ మీనింగ్ఫుల్ కరెక్షన్స్ అనేవి వస్తాయి, మేబీ 1000 నుంచి 1050 మధ్యలో. సో అక్కడ ఫస్ట్ ప్రైస్ పాయింట్గా, అదేవిధంగా 50-day మూవింగ్ యావరేజ్ అయితే ఉందో 967 దగ్గర సెకండ్ ప్రైస్ పాయింట్గా మీరు 1 year వ్యూ తోటి అట్లీస్ట్ 15 to 18% రిటర్న్స్ హ్యాపీ ఉంటే ఐ థింక్ యూ కెన్ ఇన్వెస్ట్. SGL ఈజ్ ఎ ప్యూర్ ట్రేడింగ్ స్టాక్ అండి. ఇది హై బీటా స్టాక్ కూడా చాలా. ఐ థింక్ ఈ స్టాక్లో ఇన్వెస్ట్ చేసే ముందు చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఈ షుడ్ బి ఎ ట్రేడర్ ఇన్ దిస్. సో ప్రాబ్లీ 100 రూపీస్ కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. మేబీ కరెక్షన్ వచ్చి మొన్నటి స్వింగ్లో వస్తే కనుక 87-88లోనే మీరు అటెంప్ట్ చేయండి, దట్ టు విత్ 82 యాజ్ స్టాప్ లాస్. అండ్ మార్కెట్ రికవరీ వచ్చి అరౌండ్ 108 నుంచి 111 మధ్యలోకి వస్తే కనుక అక్కడ మీరు ట్రేడింగ్ ప్రాఫిట్స్ బుక్ చేసుకోవాలి. ఓకే అండి. దుబాయ్ నుంచి విజయ్ లైన్ ఉన్నారు. హలో సార్, నమస్కారం అండి. నమస్తే అండి, అడగండి విజయ్. సార్, నా దగ్గర ఆంధ్ర బ్యాంక్ 3500 షేర్స్ ఉన్నాయండి 58లో. అది ఉంచొచ్చు అంటారా లేకపోతే తీసేయచ్చు? ఆల్మోస్ట్ 1.5 year నుంచి ఉన్నాయి నా దగ్గర. ఆంధ్ర బ్యాంక్ అమాంగ్ ది PSU బ్యాంక్ స్టాక్స్ వీక్గా ఉన్న స్టాక్ మనం చాలాసార్లు అనుకున్నాం. సో ఆయన హోల్డ్ చేయమంటారా లేదా దేనికైనా ఎనీ అదర్ బ్యాంక్ షిఫ్ట్ కావచ్చా? యా, ప్రాబ్లీ ఐ థింక్ మిడ్ క్యాప్స్ PSU స్టాక్స్ చాలా వీక్గా ట్రేడ్ అవుతున్న టైం అండి ఇది. సో ప్రాబ్లీ మీరు 1.5 నుంచి హోల్డ్ చేస్తున్నారు కాబట్టి ప్రాబ్లీ ఇక్కడైతే మీరు ఉంచవచ్చు. ఐ థింక్ మీ స్టాప్ లాస్ ఇప్పుడు 55-70 కింద ఏదైతే 200-day మూవింగ్ యావరేజ్ ఉందో అక్కడ మీ స్టాప్ లాస్ పెట్టుకోండి. అండ్ ఏమాత్రం ర్యాలీ వచ్చి ఇక్కడ నుంచి 12 to 13 రూపీస్ అంటే 75-78 వస్తే కనుక మీరు అక్కడ డెఫినెట్లీ ఎగ్జిట్ అయిపోయి ప్రాబ్లీ కన్జ్యూమర్ ఫైనాన్స్ లైక్ క్యాపిటల్ ఫస్ట్ కానీ లేదంటే ఎడెల్విస్ కానీ ఇలాంటి స్టాక్స్ మీరు తీసుకుంటే కనుక ప్రాబ్లీ బెటర్ రిటర్న్స్ దాని ఆంధ్ర బ్యాంక్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది. తర్వాత జయప్రకాష్ లైన్ ఉన్నారు. హలో సార్, నేను ఎల్డికో హౌసింగ్ ఇండస్ట్రీస్ తీసుకున్నానండి 645కి. ఏ స్టాక్ అన్నారు? ELDECO అండి. ఎల్డికో ELDECO. E ఫర్ ఎలిఫెంట్, L ఫర్ లైన్. ఓకే. BSEలో లిస్ట్ అయి ఉన్న స్టాక్ ఇది. చాలా హై ప్రైస్ కనిపిస్తుంది. ఎందుకు కొన్నారండి? దీని మీద ఏమన్నా మీరు రీసెర్చ్ చేస్తారా? కొన్నానండి, అది ఇప్పుడు తగ్గింది. ఉంచడం బెస్ట్, అమ్మేయడం బెస్ట్ అని. సో చాలా చిన్న కంపెనీ, మేబీ చాలా చిన్న ఈక్విటీ కూడా. సో ఆ ఈక్విటీ చిన్నది కావడం ఆధారంగా షేర్ ప్రైస్లో బాగా గ్రోత్ కనిపిస్తుంది. వెరీ లిమిటెడ్ వాల్యూమ్స్ జరుగుతున్నాయి. 3000-4000 షేర్లే రోజుకి జరుగుతున్నాయి. సో పెద్దగా చెప్పుకోదగిన విశేషాలు ఏమీ కంపెనీలో కనపట్టలేదు. జస్ట్ ఒక క్వార్టర్లీ ఒక 4 to 5 crores ప్రాఫిట్ పోస్ట్ చేస్తుంది. లాస్ట్ ఇయర్ మొత్తం మీద 5 crores ప్రాఫిట్ పోస్ట్ చేసింది. సో ఏమైనా టెక్నికల్స్ ఏమైనా చెప్తున్నాయా? ఐ థింక్ వెరీ థిన్లీ ట్రేడెడ్ స్టాక్ అండి. ఇప్పుడు మీరు చెప్పినట్టు ప్రాబ్లీ మంత్లీ యావరేజ్ చూసినా కూడా 70,000-80,000 అంటే క్లోజ్లీ హెల్డ్ అండ్ ఐ థింక్ ఇట్స్ టోటలీ కంట్రోల్ స్టాక్. సో ఈ స్టాక్ 2006లోనే మనం అరౌండ్ 521 దాకా వెళ్ళటం చూసాం. అండ్ దాని తర్వాత కరెక్షన్స్లో ఇట్ కేమ్ యాజ్ లో యాజ్ 38. సో ఇలాంటి స్టాక్ ప్యూర్లీ స్పెక్యులేటివ్ అని చెప్పొచ్చు అండి. చార్ట్స్ పరంగా కూడా చాలా డేంజరస్ అని చెప్పొచ్చు. అండ్ ఆల్మోస్ట్ 3 monthsలోనే 254 నుంచి ఆల్మోస్ట్ 763 దాకా పెరగడం చూసాం. సో ఇలాంటి స్టాక్స్ కంప్లీట్లీ అవాయిడ్ చేయాలండి. అండ్ ఎస్పెషలీ ఇట్లాంటి ప్రైజెస్లో వీ షుడెంట్ గెట్ స్టాక్. సో ప్రాబ్లీ మీకు స్వల్ప నష్టాలు ఉన్నా కూడా మీరు డెఫినెట్లీ ఐ థింక్ యూ కెన్ కమ్అట్ ఆఫ్ ది స్టాక్.
బయటకు వచ్చేయండి ఈ ఎల్డెకో హౌసింగ్ అండ్ ఇండస్ట్రీస్ నుంచి. దానికంటే మీరు ఒకవేళ అదే స్పేస్లో ఉండాలనుకుంటే ఇంకా బెటర్ స్టాక్ని సెలెక్ట్ చేసుకోండి. వినయ్ హైదరాబాద్ నుంచి. హలో హలో అడగండి వినయ్. సార్ యాక్చువల్లీ ఐఎమ్ ఫస్ట్ టైం ఇన్వెస్టర్. ఏం చేస్తుంటారు మీరు? ఐఎమ్ ప్రొఫెషనల్ సార్, వర్కింగ్ ఫర్ హెల్త్ కేర్ ఇండస్ట్రీ. ఓకే అండి. సో ఈజ్ ఇట్ నౌ సేఫ్ టు ఇన్వెస్ట్ ఇన్ టాటా మోటార్స్ సార్? టాటా మోటార్స్, ఓకే. యా. సో ఈ రేట్లో టాటా మోటార్స్ ఎంతకాలం హోల్డ్ చేస్తారు? ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్లాన్ సార్. ఐ కెన్ హోల్డ్ అప్ టు 5 years or something. 5 years అయినా హోల్డ్ చేస్తారు. ఎందుకు టాటా మోటార్స్ ఎందుకు సెలెక్ట్ చేస్తున్నారు? ఫస్ట్ టైం ఇన్వెస్ట్మెంట్ మీది. రీసెంట్లీ ఐఎమ్ అబ్జర్వింగ్ ద టాటా మోటార్స్ సిన్స్ ఫ్రమ్ 6 months. 6 months నుంచి చూస్తా ఉంటే ఇట్ ఇస్ ఫ్రీక్వెంట్లీ గోయింగ్ అప్. I think from 300 to now it came to till 600, and I feel like they are having some other launches as well. మీరు ఏ కార్ వాడుతున్నారు? Just now I took this Tata Tiago, sir. అది కదా. Yeah, from then onwards I'm just observing it, and I understood that they are having some future launches as well. ఓకే. సో మీరు టాటాకి సంబంధించిన కారు కొనుక్కోవడం వరకు బాగానే ఉంది, కానీ ఈ రేటు దగ్గర టాటా మోటార్స్ కొద్దిగా, అంటే మీరు 5 years అంటున్నారు కాబట్టి డెఫినెట్గా కొనుక్కోవచ్చు, కొద్దిగా ఎక్స్పెన్సివ్గా అనిపిస్తుందా ఈ రేట్ దగ్గర? యా, ప్రాబ్లీ ఐ థింక్ ఇది కొద్దిగా అండర్ పర్ఫార్మెన్స్ చూపిస్తుందండి కంపేర్ టు ఆల్ అదర్ ఆటోమొబైల్ స్టాక్స్ లైక్ మారుతి. ఇవన్నీ కూడా లైఫ్ టైమ్ హై హిట్ అయ్యి వే అబౌట్ ట్రేడ్ అవుతుంది చూస్తున్నాం. బట్ టాటా మోటార్స్ ప్రాబ్లీ 601 2005 January 15th ఏదైతే లైఫ్ టైమ్ హై ఉందో ప్రాబ్లీ అదే అటెంప్ట్ చేసే ప్రయత్నం చేస్తుంది, విచ్ ఇస్ 601. సో ఐ థింక్ ఆటోమొబైల్ స్టిల్ పర్ఫార్మెన్స్ బాగుంటుంది కాబట్టి ఇది లాగర్డ్ అయినా కూడా మేబీ 2 price pointsలో మీరు తీసుకోవచ్చండి. సో కరెంట్ మార్కెట్ ప్రైస్ 584, అండ్ మార్కెట్లో కరెక్షన్స్ అనేది డెఫినెట్లీ ఉంటాయి. మేబీ ఇప్పుడు లైఫ్ టైమ్ హై హిట్ అయినా కూడా మేబీ మీనింగ్ఫుల్ కరెక్షన్స్ వచ్చేదాకా మీరు వెయిట్ చేయాలి, ఎందుకంటే హైలో స్ట్రక్ ఇట్స్ నాట్ వర్త్. సో ప్రాబ్లీ ఇక్కడ ఫస్ట్ ప్రైస్ పాయింట్గా ఒక 20% తీసుకుని, అదేవిధంగా మార్కెట్ కరెక్ట్ అయ్యి ఇది ఏమాత్రం 525 నుంచి 510 వస్తే కనుక మేబీ ఆ టైం కల్లా మీరు ఫుల్లీ ఇన్వెస్టెడ్ ఇన్ 2 or 3 price pointsలో తీసుకోవచ్చు. మేబీ 5 years వ్యూ అంటున్నారు కాబట్టి ఐ థింక్ వీ షుడ్ గో విత్ ద సైకిల్ అండి. ఇప్పుడు ఆటోమొబైల్ సైకిల్ బాగుంది కాబట్టి నెక్స్ట్ 1-2 years అవుట్ పర్ఫార్మ్ చేసే ఛాన్స్ ఉంటుంది. ప్రాబ్లీ మీకు 30-35% రిటర్న్ విత్ ఇన్ 2 years వస్తే కనుక ఐ థింక్ యూ షుడ్ వన్స్ ఎగ్జిట్. సో నిన్న కూడా సియామ్ ఒక ఆటోమొబైల్ అసోసియేషన్ సియామ్ తన ఫోర్కాస్ట్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ 1 yearలో 10-12% గ్రోత్ ఉంటుంది కార్ సేల్స్లో అంటూ. సో డెఫినెట్లీ యూ హ్యావ్ చోజన్ ది రైట్ స్టాక్, బట్ టేక్ ఇట్ ఇన్ 2-3 price points అండి, ఒక్కసారిగా డబ్బులు పెట్టకుండా. బికాజ్ యువర్ టియాగో ఈజ్ గివింగ్ యూ ఎ ఫ్యాంటాస్టిక్ రైడ్. అలాగే టాటా మోటార్స్ షేర్ కూడా మీకు చక్కటి లాభాలు పంచిపెట్టాలంటే 2-3 price pointsలో తీసుకునే ప్రయత్నం చేయండి. ఇట్స్ రాజశేఖర రెడ్డి తర్వాత కాలర్ చెన్నై నుంచి. హలో వసంత్ గారు, గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్. మీకు నా దగ్గర ఒక 3 shares. హలో, వినపడుతుందండి? వినిపిస్తుంది, అడగండి. నా దగ్గర ఐఆర్పి నేను 10 months క్రితం కొన్నాను 254 దగ్గర 300 రూపీస్కి. 254 రూపీస్ దగ్గర 300 shares కొన్నాను. ఓకే. ఇంకొకటి ఎస్ బ్యాంక్ ఒకటి 80 shares 700 దగ్గర కొన్నాను. ఎస్బీఐ 205 యావరేజ్ ప్రైస్ దగ్గర నాకు 250 shares ఉంది. ఓకే. ఇప్పుడు ఐఆర్బి నిన్న బాగా పెరిగి 252 దాకా వచ్చింది. నా ప్రైస్ దగ్గరగా వచ్చింది. హోల్డ్ చేయమంటారా లేకపోతే కొంచెం ఉండమంటారా, అంటే ఎగ్జిట్ చేయమంటారా? ఎస్ బ్యాంక్ ఒకటి ఇప్పుడు కరెంట్ ఇష్యూస్ లో ఉంది కదా, నేను 700 రూపీస్ దగ్గర కొన్నాను. సో దాని గురించి ఎస్బీఐ బాగానే ఉంది, హోల్డ్ చేద్దాం అనుకుంటున్నాను. మీ సజెషన్స్ కొద్దిగా. ఈ 3 స్టాక్స్ ఎటువంటి సలహా ఇస్తారు? ఐ థింక్ ఐఆర్బీ చూస్తే కనుక ఇట్స్ స్పెక్యులేటివ్ అండ్ హై బీటా స్టాక్ అండి. లాస్ట్ 3 yearsలో ఇది హై అండ్ లో చూస్తే కనుక 289 నుంచి 194 దాకా రావటం చూస్తున్నాం. సో ఆల్మోస్ట్ మనకి సప్లై జోన్ దగ్గరికే వస్తుంది స్టాక్. సో 252 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. మేబీ 275 నుంచి 289 మధ్యలోకి వస్తే కనుక ఒకసారి డెఫినెట్లీ అమ్మమని చెప్తాను. అండ్ సెక్టర్ ఈజ్ నాట్ డూయింగ్ సో గ్రేట్, సో డెఫినెట్గా మీ ప్రాఫిట్స్ అనేది కొద్ది బుక్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఎగ్జిస్టింగ్ పొజిషన్కి 238 కింద క్లోజింగ్ బేసిస్ మీ స్టాప్ లాస్ పెట్టుకోండి. అండ్ ఎస్ బ్యాంక్ చూస్తే కనుక లాస్ట్ 6 monthsలోనే ఆల్మోస్ట్ మనకి డబల్ అవటం చూసామండి. సో 660 నుంచి ప్రాబ్లీ 1350-1440 దాకా పెరగటం చూసాం. అండ్ లాస్ట్ 2 daysగా ఒక మైనర్ కరెక్షన్లో ఉంది స్టాక్. సో ఎనీ స్టాక్ ఇట్లా షార్ప్ అప్ మూవ్ వచ్చినప్పుడు రిట్రేస్మెంట్ అనేవి ఉంటాయి. మేబీ 33-35% రిట్రేస్ అవుతాయి కనుక ఇది మళ్ళీ 1250 నుంచి 1230 దాకా వచ్చే ఛాన్స్ ఉంది. అంటే ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఒక 70-100 రూపీస్ డౌన్ సైడ్ ఉంది. మేబీ మీకు 1 year 1.5 year వ్యూ ఉంటే మీరు హోల్డ్ చేయొచ్చు, ఎందుకంటే మీ పర్చేస్ ప్రైస్ ఇస్ వెరీ గుడ్. మేబీ 700 అంటున్నారు కాబట్టి మంచి ప్రైస్లోనే కొన్నారు. మేబీ 1 yearలో మీకు 15-20% రిటర్న్స్ హ్యాపీ ఉంటే కనుక డెఫినెట్లీ ఉంచవచ్చు. లేదు ఇన్ కేస్ యూ వాంట్ టు ప్రొటెక్ట్ యువర్ ప్రాఫిట్స్ అనుకుంటే కనుక 1209 కింద క్లోజింగ్ బేసిస్ మీరు స్టాప్ లాస్ పెట్టుకుని హోల్డ్ చేయాలి.
అదేవిధంగా ఎస్బీఐ కూడా ప్రాబ్లీ మనకు బ్రేక్అవుట్ రావడం చూసామండి. ఐ థింక్ మీరు పర్చేస్ ప్రైస్ ఇస్ వెరీ గుడ్ 205 అంటే. సో ప్రాబ్లీ దీన్ని కూడా మీరు ప్రొడక్టివ్ స్టాప్ పెట్టుకోవాలి, ఎందుకంటే పిఎస్యూ స్పేస్ ఇస్ స్టిల్ నాట్ అవుట్ పర్ఫార్మింగ్ అని చెప్పొచ్చు, దో ఇట్ హెస్ గాన్ అప్ బై 60-65 రూపీస్. సో నా ఉద్దేశంలో ఐ థింక్ యూ షుడ్ హ్యావ్ ఎ ప్రొడక్టివ్ స్టాప్ లాస్ దీనికి కూడా క్లోజింగ్ బిలో 244. అదేవిధంగా ఏమాత్రం ర్యాలీ వచ్చి ఇది 291 నుంచి 310 లాస్ట్ ఇయర్ ఆగస్ట్ హై ఏదైతే ఉందో ప్రాబ్లీ అక్కడికి వస్తే మీరు ఒకసారి ప్రాఫిట్స్ బుక్ చేసుకోండి. ఓకే, ఇంకో కాల్ హరి తిరుపతి నుంచి లైన్లో ఉన్నారు, కానీ ఈలోగా ఒక విశ్వ సునీల్ అన్న పేరుతో ఒక మెయిల్ వచ్చింది. ఆయన హెచ్డిఎఫ్సి మ్యూచువల్ ఫండ్లో 2011లో ఇన్వెస్ట్ చేశారు. అప్పుడు కేవైసీ ఎక్నాలజ్మెంట్ కూడా వచ్చిందట ఆయనకి. కానీ మళ్ళీ ఈ మధ్య ఇన్వెస్ట్ చేద్దామని ప్రయత్నించినప్పుడు మళ్ళీ ప్రూఫ్స్ కావాలంటున్నారు, ఆధార్, పాన్ కార్డ్ ఇటువంటివన్నీ కూడా. సో మిడ్ క్యాప్ ఆపర్చునిటీస్లో ఇన్వెస్ట్ చేశారు మళ్ళీ. కానీ ఇప్పటికి కూడా ఇంకా కేవైసీ ఎక్నాలజ్మెంట్ రాలేదు. కానీ ఎంత టైం పట్టవచ్చు, ఏం చేయాలి ఇప్పుడు ఫ్రెష్గా మళ్ళీ కేవైసీకి అప్లై చేశారా? సో ఈ మధ్య ఆయన హెచ్డిఎఫ్సి మిడ్ క్యాప్ ఆపర్చునిటీస్కి అప్లై చేసినప్పుడు ఆధార్, పాన్ కార్డ్ ఇవ్వడం జరిగింది. ఓకే, కొద్దిగా వెరిఫై చేయడానికి టైం పడుతుందండి. సివిఎల్ ఇండియా వెబ్సైట్ ఉంది, అందులో పాన్ నెంబర్ వేసి చెక్ చేసుకోవచ్చు. అప్డేటెడ్ అయిన తర్వాత యూఆర్ఎల్ ఏంటి దాని పూర్తి యూఆర్ఎల్? cvlindia.com. cvlindia.com.org.com. అందులో మీరు ఇంక్వైరీ ఆన్ కేవైసీ అని ఉంటుంది, అది క్లిక్ చేసి మీ పాన్ నెంబర్ ఎంటర్ చేస్తే యుల్ బి ఏబుల్ టు ఫైండ్ ద డీటెయిల్స్. ఓకే అండి. సో ఈ సమాధానంతో మీరు ఐ థింక్ యువర్ ప్రాబ్లమ్ గెట్ సాల్వ్డ్. తర్వాత కలర్ లైన్లో ఉన్నారు తిరుపతి నుంచి హరి. హలో హలో సార్, ఎస్సీవీఎల్ ఫ్యూచర్ కన్జ్యూమర్ ఎంటర్ప్రైజెస్ 22లో 1000 ఉన్నాయి సార్, అది తగ్గింది, ఎవరేజ్ చేసుకోవచ్చు. ఫ్యూచర్ కన్జ్యూమర్ ఎంటర్ప్రైజెసా? ఎస్సీవీఎల్ ఫ్యూచర్ కన్జ్యూమర్. ఫ్యూచర్ కన్జ్యూమర్ ఏ ప్రైస్లో కొన్నారు మీరు? 22లో 1000 ఉన్నాయి సార్, ఇప్పుడు తగ్గింది 2 రూపీస్, ఎవరేజ్ చేసుకోవచ్చు సార్. యావరేజ్ చేయొచ్చా ఇది ఫ్యూచర్ కన్జ్యూమర్? నో, డెఫినెట్లీ నో అండి. ప్రాబ్లమ్ మీరు యావరేజ్ ప్రైస్ అనేది ఐ థింక్ యూ షుడ్ హ్యావ్ స్టీప్ అండి. మేబీ ఇట్లాంటి స్మాల్ క్యాప్ స్టాక్స్లో అట్లీస్ట్ మీకు 20% ఫాల్ ఉంటేనే యూ షుడ్ యావరేజ్. బట్ ఈ టైంలో అవాయిడ్ చేయండి యావరేజ్ చేయటం. ఉన్న పొజిషన్ని మీరు 20 రూపీస్ కింద క్లోజింగ్ బేసిస్ స్టాప్ లాస్ పెట్టి హోల్డ్ చేయండి. అదేవిధంగా మీ ప్రైస్ రీచ్ అయ్యి ప్రాబ్లీ అక్కడి నుంచి ఒక 10 to 15% వస్తే కనుక మీరు డెఫినెట్లీ ట్రేడింగ్ ప్రాఫిట్స్ బుక్ చేయాలి. బట్ దిస్ ఇస్ నాట్ ద స్టాక్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ అండి. ప్రాబ్లీ దీనిలో ట్రేడింగే మనకి వర్కౌట్ అవుతుంది. అలాగే మరొక మెయిల్ కూడా మనకు వచ్చింది. మణిదీప్ అడుగుతున్నారు, ఫోర్స్ మోటార్స్, ఏషియన్ పెయింట్స్, సన్ ఫార్మా ఈ 3 కొందాం అనుకుంటున్నారు, ఇక్కడ కొనుక్కోవచ్చా? యా, అట్లీస్ట్ ఒక 1.5-2 year వ్యూ ఉంటే తప్పకుండా కొనొచ్చండి. 3 కూడా వెరీ స్ట్రాంగ్ స్టాక్స్. సన్ ఫార్మా ఆఫ్టర్ ఆల్మోస్ట్ హై టెస్ట్ ఆఫ్ 1.5 year ఐ థింక్ కొద్దిగా ఫార్మా స్టాక్స్ మళ్ళీ పర్ఫామ్ చేసే అవకాశం ఉంది. డెఫినెట్లీ 3 స్టాక్స్ ఒక 2 price points విత్ 5 to 7% కరెక్షన్ కొనుక్కోండి. సో నిఫ్టీ బ్యాంక్ 127 పాయింట్ల నష్టంతో, నిఫ్టీ 30 పాయింట్ల నష్టంతో ఓపెన్ అయ్యాయి. సెన్సెక్స్ కూడా 55 పాయింట్ల నష్టంతో ఓపెన్ అయింది. సో ఆల్ ఇండిసెస్ ఆర్ షోయింగ్ లాసెస్. సో కొద్దిగా ఇవాళ వీక్ ట్రేడింగ్ ఉండే అవకాశం కనిపిస్తుంది, బికాజ్ గ్లోబల్ క్యూస్ ఆర్ వీక్. బట్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో యాజ్ యూజువల్ యాక్షన్ కొనసాగుతుంది. అండ్ ఎస్ బ్యాంక్ ఓపెన్ విత్ అనదర్ 5% లాస్. సో ఎస్ బ్యాంకే డ్రాగ్ చేస్తుందా? యా, దిస్ వాజ్ ఎక్స్పెక్టెడ్ అండి. ప్రాబ్లీ నిన్నటి ఈవెంట్ తోటి ఐ థింక్ ఎస్ బ్యాంక్ ఆల్మోస్ట్ 50-day మూవింగ్ యావరేజ్ దగ్గర రావడం చూసాం 1242. సో ప్రాబ్లీ ఐ థింక్ ఇక్కడ నుంచి ఒక 40-50 రూపీస్ పడితే ఆల్మోస్ట్ 33-35% రిట్రేస్మెంట్ అయిపోతుంది. మేబీ 1 year వ్యూ ఉన్న వాళ్ళు డెఫినెట్లీ ఐ థింక్ వన్ క్యాన్ స్టార్ట్ అక్యుములేట్ అని చెప్పొచ్చు. ప్రాబ్లీ ఇది మార్కెట్ ఇంకా వర్స్ట్గా పడినా కూడా, అంటే బ్యాంక్ నిఫ్టీ అబౌట్ 500 points 600 points పడినా కూడా ప్రాబ్లీ స్టాక్ బిలో 100-day మూవింగ్ యావరేజ్ అయితే కనిపించలేదు చార్ట్స్ పరంగా. మేబీ 1119 దగ్గర మనకి మంచి సపోర్ట్ ఉంది, మీడియం టు లాంగ్ టర్మ్ సపోర్ట్ కూడా. సో ప్రాబ్లీ ఎస్ బ్యాంక్ ఎవరైతే 1 year పికర్స్ ఉంటారో ప్రాబ్లీ ఐ థింక్ దే కెన్ స్టార్ట్ ఇన్వెస్టింగ్ ఎట్ దిస్ ప్రైస్. ఎక్సెప్టింగ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఆల్ బ్యాంక్ నిఫ్టీ బ్యాంక్లో ఉన్న షేర్లు అన్నీ కూడా లాస్లో ఉన్నాయి. అది ఎస్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, ఇలా ఆల్మోస్ట్ ఆల్ బ్యాంక్ నిఫ్టీ కాంపోనెంట్స్ అన్నీ కూడా. సో అన్నీ యాక్సిస్ బ్యాంక్ కావచ్చు, టాటా మోటార్స్లో కూడా కొంత మనం సెల్లింగ్ చూస్తున్నాం. బట్ మిడ్ క్యాప్స్లో అపోలో టైర్స్, జెన్సార్ ఇటువంటి స్టాక్స్లో కొంత ప్రాఫిట్స్ గమనిస్తున్నాం మనం. తర్వాత కలర్ లైన్లో ఉన్నారు కాలిఫోర్నియా నుంచి వెంకట్. హలో, గుడ్ మార్నింగ్ వసంత్ గారు. మార్నింగ్ అండి. ఫ్రాంక్లిన్ ఇండియా ఆపర్చునిటీ ఫండ్స్ ఐఎమ్ హోల్డింగ్ ఇట్ ఫర్ ఆల్మోస్ట్ 1.5 year అండి. కానీ ఇట్స్ నాట్ గివింగ్ ద రిటర్న్స్. ఐ మీన్ అరౌండ్ 8% ఉంది ప్రస్తుతం. అది ఉంచుకోమంటారా, తీసేయమంటారా?
ఫ్రాంక్లిన్ ఇండియా ఆపర్చునిటీస్ ఫండ్. ఫ్రాంక్లిన్ ఇండియా ఆపర్చునిటీస్ ఫండ్. సో ఇది 1.5 yearగా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాను అంటున్నారండి. ఇట్స్ మల్టీ క్యాప్ ఫండ్ అండి. లాస్ట్ 1 yearగానైతే రిటర్న్ బాగానే ఇచ్చింది. ఫండ్ ఈజ్ ఓకే. 1.5 year అంటే టూ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైమ్ ఫర్ యూ టు ఎక్స్పెక్ట్ రిటర్న్స్ అవుట్ ఆఫ్ దిస్. ఆల్మోస్ట్ మీరు ఇప్పుడు సెప్టెంబర్ అంటే ఆల్మోస్ట్ అరౌండ్ మార్చ్ పీరియడ్లో ఇన్వెస్ట్మెంట్ చేసినట్టున్నారు. 2015 మార్చ్లో ఇన్వెస్ట్మెంట్ చేసినట్టున్నారు. సో అది పీక్ పీరియడ్ అండి. ఆల్మోస్ట్ మనము 30,000 లెవెల్స్ హిట్ అయింది. పీక్లో ఇన్వెస్ట్మెంట్ చేశారు కాబట్టి యూ ఆర్ నాట్ సీయింగ్ ఎనీ రిటర్న్స్ ఇన్ దిస్. అదర్వైజ్ ఫండ్ ఈస్ డూయింగ్ రీజనబుల్ వెల్ అండి. యూ కెన్ కంటిన్యూ టు హ్యావ్. అందులోంచి బయటికి మీరు రావాలి అనుకుంటే కనుక యూ కెన్ లుక్ అట్ ఐదర్ ఫ్రాంక్లిన్ ఇండియా ప్రైమా ప్లస్ ఆర్ ఫ్రాంక్లిన్ ఇండియా ప్రైమా ఫండ్ అందులోనే. ఓకే అండి. తర్వాత కలర్ కుమారి విశాఖపట్నం నుంచి. హలో. ఓకే అండి, నేను 4 మ్యూచువల్ ఫండ్స్లో ఎస్ఐపి ద్వారా ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను సార్. జస్ట్ నేను ఎంచుకునేవి చెప్తాను, మంచిగా కవర్ చెప్పండి. పిఎస్పి బ్లాక్ రాక్ మైక్రో క్యాప్ ఫండ్, బిర్లా సన్ లైఫ్ ఫ్రంట్ లైన్ ఈక్విటీ ఫండ్, ఫ్రాంక్లిన్ ఇండియా హై గ్రోత్ కంపెనీ ఫండ్, యూటీఐ ట్రాన్స్పోర్టేషన్ అండ్ లాజిస్టిక్స్ ఫండ్స్. ఈ 4 ఫండ్స్ కరెక్టేనా లేకపోతే మీరు ఏదైనా సజెస్ట్ చేస్తారో చెప్పండి సార్. సో 4వది యూటీఐ ట్రాన్స్పోర్టేషన్ అండ్ లాజిస్టిక్స్ ఫండ్ ఎందుకు సెలెక్ట్ చేస్తున్నారు? అంటే ఎవరో సజెస్ట్ చేసిందేనండి, నాకైతే ఐడియా లేదు. ఎవరో సజెస్ట్ చేశారు, అందుకే అడ్వైస్ తీసుకుందామని. ఓకే అండి. అది కొద్దిగా సెక్టర్ స్పెసిఫిక్ ఫండ్ ఇది. సో ఈ మధ్య ఈ స్టాక్స్ అన్నీ బాగా పెర్ఫామ్ చేశాయి కాబట్టి కొద్దిగా మంచిగా రిటర్న్స్ ఇచ్చింది. లాజిస్టిక్స్ ట్రాన్స్పోర్టేషన్ స్టాక్స్ అన్నీ మంచి రిటర్న్స్ వస్తున్నాయి కాబట్టి ఈ స్కీమ్ కూడా బాగా పెర్ఫామ్ చేసింది. అదర్వైజ్ దాన్ని అవాయిడ్ చేయొచ్చేమో. మీరు ఎటువంటి సలహా ఇస్తారు? మీరు ఫస్ట్ టైం ఇన్వెస్టర్ అయితే కనుక కొద్దిగా పోర్ట్ఫోలియో అగ్రెసివ్గా ఉందండి. మిడ్ క్యాప్ ఎక్స్పోజర్ అండ్ సెక్టోరియల్ ఎక్స్పోజర్ ఎక్కువగా ఉంది. ఎక్సెప్ట్ బారింగ్ బిర్లా సన్ లైఫ్ ఫ్రంట్ లైన్ ఈక్విటీ ఫండ్. బిర్లా సన్ లైఫ్ ఫ్రంట్ లైన్ ఈక్విటీ BSE 200కి బెంచ్ మార్క్ అయిన ఫండ్ అండ్ ఇట్స్ ఏ కన్జర్వేటివ్గా ఇప్పుడు మేనేజ్ చేస్తున్నారు. అగ్రెసివ్ ఇన్వెస్టర్ అయితే తప్ప ఈ ఫండ్స్ పెట్టుకోండి. వసంత్ గారు అన్నట్టు యూటీఐ లాజిస్టికల్ ట్రాన్స్పోర్ట్ అండ్ లాజిస్టిక్స్ ఫండ్ ఈజ్ అ సెక్టోరియల్ ఫండ్. అందులో కాకుండా యూటీలో కావాలంటే యూ కెన్ లుక్ అట్ యూటీఐ ఈక్విటీ ఫండ్. సో అగ్రెసివ్ ఇన్వెస్టర్ అయితే తప్ప ఈ ఫండ్స్ని మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. సో అదర్వైజ్ మీరు సెలెక్ట్ చేస్తున్న అన్నీ కూడా మంచి రిటర్న్స్ ఇస్తున్నాయి ప్రస్తుతానికి. దే ఆర్ ఆల్ గివింగ్ డీసెంట్ రిటర్న్స్ ఇన్ ది లాస్ట్ 2 to 3 years టైం ఫ్రేమ్. కాకపోతే అగ్రెసివ్గా మీరు చక్కగా ఎక్కువ రిస్క్ తీసుకోదగిన ఉద్దేశం ఉంటే ఈ ఫండ్స్లో మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. తర్వాత మెయిల్ నాయుడు అడుగుతున్నారు. ఆయన 3,000 రూపాయలు నెల ఇన్వెస్ట్ చేస్తున్నారు ఫ్రాంక్లిన్ ఇండియా ఫ్రంట్ లైన్ ఈక్విటీలో. ఫ్రాంక్లిన్ ఆర్ బిర్లా సన్ లైఫా? బిర్లా సన్ లైఫ్ అయి ఉండొచ్చు. మీరు పేరు కన్ఫ్యూజ్ అయ్యారండి. ఇటేమో ఫ్రాంక్లిన్ అన్నారు, స్కీమ్ ఏమో బిర్లా సన్ లైఫ్ చెప్తున్నారు. సో అందులో 1,000 రూపాయలు పెడుతున్నారట. బహుశా బిర్లా సన్ లైఫ్ దానే అన్న ఉద్దేశంతో చెప్దాం మనం. అలాగే రిలయన్స్ ట్యాక్స్ ఎవర్లో 2,000 ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇంకొక ఫండ్ ఇన్వెస్ట్ చేస్తారు 2,000 రూపాయలు. దేన్ని సజెస్ట్ చేస్తారు? ట్యాక్స్ పర్పస్ కానీ జనరల్ ఇన్వెస్ట్మెంట్ నేను స్పెసిఫై చేయలేదు. సో let us assume that it's not a tax specific investment. రిలయన్స్ ట్యాక్స్ సేవర్ కొద్దిగా బంపీ పర్ఫార్మెన్స్ ఉంటుందండి. అందులోంచి మీరు బయటకు వచ్చేసేయండి. ట్యాక్స్ సేవింగే కనుక కావాలి అనుకుంటే మీరు బిర్లా సన్ లైఫ్ ట్యాక్స్ రిలీఫ్ 96 అండ్ ICICI లాంగ్ టర్మ్ ఈక్విటీ ఫండ్ అందులో ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. బెటర్ కమ్అట్ ఆఫ్ రిలయన్స్ ట్యాక్స్ సేవర్ ఫండ్. మిగతా 2,000 రూపాయలు ఏమైతే ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారో దాన్ని బిర్లా సన్ లైఫ్ ఈక్విటీ ఫండ్, ఫ్రాంక్లిన్ ఇండియా ప్రైమా ప్లస్ ఈ రెండిట్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. తర్వాత కలర్ లైన్లో ఉన్నారు USA నుంచి గోపీనాథ్. హలో. హలో అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు బాలా గారు అండి. లాస్ట్ టైం నేను కాల్ చేసినప్పుడు JBMA హోల్డ్ చేసి పెట్టమన్నారు. ఐ వాజ్ హోల్డింగ్ ఇట్. సో నౌ ఐ కెన్ సీ గుడ్ రిటర్న్స్ ఆన్ దాట్. సెకండ్ థింగ్ వచ్చేసేసి గుజరాత్ ఆల్కలీ, JB కెమికల్స్ ఈ 2 అండ్ ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ ఈ 3 30% ప్రాఫిట్ లో ఉన్నానండి. 3 ఐ కెన్ హోల్డ్ ఇట్ ఫర్ లాంగర్ టర్మ్ ఆల్సో. ఏమన్నా ఈ టైంలో ఏమన్నా ప్రాఫిట్ చేసుకోమని చెప్తారా? గుజరాత్ ఆల్కలీస్, JB కెమికల్స్, ఇండియా బుల్స్ హౌసింగ్ 3 బాగా పెర్ఫామ్ చేస్తున్న కంపెనీస్ ఇవి. సో ఆల్రెడీ ప్రాఫిట్స్లో ఉన్నారు కాబట్టి ప్రాఫిట్స్ బుక్ చేసుకోవచ్చా? బెస్ట్ ఐడియా ఈస్ ప్రాబ్లీ ఐ థింక్ యూ కెన్ బుక్ 50% ప్రాఫిట్ అండి. ఎందుకంటే గుజరాత్ ఆల్కలీ చూసే కనుక లాస్ట్ 7 monthsలోనే ఆల్మోస్ట్ 135 నుంచి 338 దాకా పెరగటం చూసాం. సో డెఫినెట్లీ 50% ప్రాఫిట్ అనేది బుక్ చేసుకోవాలి. ఎందుకంటే మిడ్ క్యాప్ స్టాక్స్ ఎప్పుడైతే 1 quarter కొంచెం అండర్ పర్ఫామ్ చేస్తాయో కొద్ది సెల్ ఆఫ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో డెఫినెట్లీ 50% ప్రాఫిట్స్ బుక్ చేసుకుని మీరు 50% రన్ చేయండి. ఈవెన్ JB కెమికల్ కూడా ఆల్మోస్ట్ మనకి 240 నుంచి ఆల్మోస్ట్ 100 రూపీస్ పెరగటం చూసాం గత 3 నెలల్లోనే.
ప్రాబ్లీ జేబీ కెమికల్ మీరు స్టాప్ లాస్ తోటి హోల్డ్ చేయొచ్చు. 318 కింద క్లోజింగ్ బేసిస్ స్టాప్ లాస్ పెట్టి హోల్డ్ చేయండి. ప్రాబ్లీ 1 to 1.5 yearలో మీరు 15 to 20% రిటర్న్ హ్యాపీ ఉంటే కనుక డెఫినెట్లీ ఆ రిటర్న్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది. బట్ ఐబీ రియాలిటీ ప్రాబ్లీ ఐ థింక్ యూ షుడ్ ట్రేడ్ అండి ఈ స్టాక్ని, ఎందుకంటే ఇట్స్ నాట్ ఎ ప్యూర్ ప్లే ఇన్వెస్ట్మెంట్. సో ఇది హై బీటా స్టాక్ అండ్ స్వింగ్స్ కూడా ఎక్కువ ఉంటాయి కాబట్టి ఐ థింక్ యూ షుడ్ ట్రై టు ట్రేడ్ అండ్ మేక్ యువర్ యావరేజ్ లెస్. సో బోత్ నిఫ్టీ బ్యాంక్ అలాగే నిఫ్టీ అండ్ సెన్సెక్స్ మూడు కూడా వరుసగా అమ్మకాల ఒత్తిడికి లోనవుతున్నట్టు కనిపిస్తుంది. సో సెన్సెక్స్ ఈజ్ డౌన్ బై 130 points నౌ. అలాగే నిఫ్టీ కూడా 50 పాయింట్ల నష్టంతో ట్రేడ్ అవుతుంది. అండ్ ఎస్ బ్యాంక్ ఈజ్ వీకర్, 5.5% నష్టపోయింది. అండ్ ఆఫ్ కోర్స్ స్టాక్ స్పెసిఫిక్ న్యూస్ ఉన్నవి లైక్ ఫైనాన్షియల్ టెక్నాలజీస్ కావచ్చు, మదర్సన్ సుమి కావచ్చు, ఇటువంటి స్టాక్స్లో మనకు లాభాలు కనిపిస్తున్నాయి. అండ్ మదర్సన్ సుమి ఈజ్ క్యూఐపీ ఇష్యూ ఉంది, $400 million డిమాండ్ క్యూఐపీ. సో 3% లాభంతో కనిపిస్తుంది. అలాగే యాప్టెక్ ఈజ్ అప్ బై 4%, జిందాల్ సా ఈజ్ అప్ బై 1.3%, అలాగే జెన్సార్ టెక్నాలజీస్ ఈజ్ అప్ బై 6%, ఏషియన్ ఆయిల్ ఫీల్డ్స్ 3% అప్. అండ్ అమాంగ్ ది ఇండెక్స్ స్టాక్స్ టాటా మోటార్స్ 1.5% నష్టపోయింది, యాక్సిస్ బ్యాంక్ 1.5% నష్టపోయింది. సో ఇలా కొంత స్పోరాడిక్ మూమెంట్స్ కనిపిస్తున్నాయి. అదర్వైజ్ ఇండిసెస్ పరంగా చూస్తే నష్టాలే కొనసాగుతున్న పరిస్థితి ప్రస్తుతం. అండ్ తర్వాతి మెయిల్ మనం గమనిద్దాం. శ్రీనివాస్ గొళ్ళపల్లి అడుగుతున్నారు, ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఐపీఓ $334 దగ్గర ఇన్వెస్ట్ చేయొచ్చు అని అడుగుతున్నారు. ఇంకా మనం పూర్తి వివరాల్లోకి వెళ్ళాలండి ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ ఐపీఓకి సంబంధించి. అదర్వైజ్ ఇష్యూ లుక్స్ ఓకే, బట్ డీటెయిల్డ్ విశ్లేషణని మనం మండే పరిశీలిద్దాం. రాజశేఖర్ రెడ్డి 9100 నిఫ్టీ కాల్ ఆప్షన్ ఉంది, $43 దగ్గర తీస్తున్నారు. హోల్డ్ చేయొచ్చా సెప్టెంబర్ కాంట్రాక్ట్ ఇది? యా, ఐ థింక్ ఈ స్టేజ్లో యూ క్యాన్ హోల్డ్ అండి, ఎందుకంటే నిఫ్టీ కొద్దిగా కరెక్ట్ అయినప్పటికీ ప్రాబ్లీ పుల్ బ్యాక్ అవుతుందని అనుకుంటున్నాం. సో 8844 షుడ్ బి ద స్టాప్ లాస్. ఐ థింక్ దాని కింద క్లోజ్ అవుతే కనుక మీరు కాల్ ఆప్షన్ ఎగ్జిట్ అయిపోవచ్చు. లేదంటే కనుక 8 దాని అబోవ్ ఉన్నంతకాలం ప్రాబ్లీ మీరు యూ క్యాన్ హోల్డ్ యువర్ కాల్ ఆప్షన్. అలాగే వేణుగోపాల్ నిమ్మగడ్డ అడుగుతున్నారు, ఆయన పోర్ట్ఫోలియో చాలా భారీ పోర్ట్ఫోలియో పెంపించారు, A to Z. సచ్ ఏ లాంగ్ పోర్ట్ఫోలియో అండి, వీటన్నిటికీ మనం సమాధానాలు ఇవ్వడం కష్టం అవుతుంది. మేబీ ఫస్ట్ 3 తీసుకుంటాం, ఏసీసీ, అపార్ ఇండస్ట్రీస్, అశోక్ లేలాండ్, మేబీ అరబిందో ఫార్మా. ఈ 4 లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేయొచ్చు ఇవి. యా, డెఫినెట్లీ అన్ని స్టాక్స్ కూడా హైయర్ టాప్స్ హైయర్ బాటమ్ ఫార్మేషన్ చూస్తున్నామండి. ప్రాబ్లీ అరబిందో కొద్దిగా అండర్ పర్ఫార్మెన్స్ ఉన్నప్పటికీ మేబీ 1 to 1.5 year ఉంటే డెఫినెట్లీ హోల్డ్ చేయొచ్చు. సో ఈవెన్ అపార్ ఇండస్ట్రీస్ కూడా ప్రాబ్లీ ఇది 400 నుంచి ఆల్మోస్ట్ 560 దాకా పెరిగినప్పటికీ ఇంకా పొటెన్షియల్ కనిపిస్తుంది చార్ట్స్ పరంగా. మేబీ మీరు 15 to 20% విత్ ఇన్ 1 year ఇఫ్ యూఆర్ హ్యాపీ విత్ దట్ కైండ్ ఆఫ్ రిటర్న్స్ అన్ని స్టాక్స్ కూడా ఉంచవచ్చు. ఓన్లీ థింగ్ ఏంటంటే మార్కెట్ రియాక్ట్ అయినప్పుడు ఐ థింక్ ఆల్ ది స్టాక్స్ విల్ కరెక్ట్ బై 15-20%. ఎందుకంటే ఆల్మోస్ట్ ఈ స్టాక్స్ అన్ని లాస్ట్ 8 monthsలో డబల్ అవుట్ అని చూసాం, ఎక్సెప్ట్ ఫర్ అరబిందో ఫార్మా. సో డెఫినెట్లీ హోల్డ్ చేయొచ్చు మీరు. ఐ థింక్ అశోక్ లేలాండ్ యూ షుడ్ బి లిటిల్ కేర్ఫుల్ అండి. సో ప్రాబ్లీ ఇది క్లోజింగ్ బేసిస్లో 77 కింద క్లోజ్ అవుతాయి కనుక యూ షుడ్ ఎగ్జిట్ విత్ స్టాప్ లాస్. మోస్ట్ ఆఫ్ ది స్టాక్స్ మీరు అన్ని మంచివి ఫ్రంట్ లైన్ స్టాక్స్ని మీరు సెలెక్ట్ చేస్తున్నారండి. ఎక్కడన్నా కొద్దిగా మిడ్ క్యాప్స్ ఉన్నా కూడా మిడ్ క్యాప్స్లో కూడా నాట్కో, శిల్పా మెడి లాంటి మంచి స్టాక్సే ఉన్నాయి. అన్నీ కూడా హోల్డ్ చేయండి ఇఫ్ యూఆర్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్. మేబీ అప్పుడప్పుడు కొద్దిగా ప్రాఫిట్స్ కూడా తీసుకుంటూ ఉంటే మజా వస్తూ ఉంటుంది మార్కెట్స్లో. తర్వాత ఈ కాలర్ లైన్లో ఉన్నారు, రాజమండ్రి నుంచి నవీన్ కుమార్. హలో. ఫస్ట్ సార్ నేను బజాజ్ ఫైనాన్స్ తీసుకున్నాను సార్ ఇంతకు ముందు సార్. 34 షేర్లకి స్ప్లిట్ అయ్యి 170 షేర్లు వచ్చాయి సార్. ఈ బోనస్ ప్రకటించారు, అది బోనస్ ఇంకా చూపించలేదు సార్. అది బజాజ్ ఫైనాన్స్ కంటిన్యూ చేయొచ్చు సార్, ఏమైనా బుక్ చేస్తామంటారు సార్? బజాజ్ ఫైనాన్స్ ఆయన ఆల్రెడీ కొని ఉన్నారు, దీన్ని హోల్డ్ చేయొచ్చా? యా, ఉన్న పొజిషన్ ఐ థింక్ డెఫినెట్లీ హోల్డ్ చేయొచ్చు అండి, ఎందుకంటే ఈ స్టాక్ కూడా మనకు హైయర్ టాప్స్ హైయర్ బాటమ్ ఫార్మేషన్ చూస్తున్నాం అండ్ ఆల్ టైమ్ హైస్లో ప్రాబ్లీ వెళ్ళటం చూస్తున్నాం ఇప్పుడు. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే ఈ షుడెంట్ ఫియర్ యాక్చువల్లీ స్టాక్ కరెక్ట్ అవుతాయి కనుక. మేబీ ఇలాంటి స్టాక్స్ ఎప్పుడైతే మార్కెట్ కరెక్ట్ అవుతాయో ఎక్కువ కరెక్ట్ అవుతాయి, ఎందుకంటే ఈ స్టాక్ లాస్ట్ 1.5 yearలో చూస్తే కనుక ఆల్మోస్ట్ డబల్ అవుట్ అని చూసాం. సో 450 నుంచి 1100 దాకా పెరిగింది కాబట్టి 35-40% రిట్రేస్మెంట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంటే ఇక్కడ నుంచి అబౌట్ 150-200 రూపీస్ పడినా కూడా మీకు ఆ కెపాసిటీ ఉండాలి హోల్డ్ చేసేది. అండ్ మోర్ ఆఫ్ లెస్ ఐ థింక్ యూ షుడెంట్ గెట్ ఫియర్డ్. సో ఆ భయం లేదు మీకు 30% కింద చూసినా కూడా అనుకుంటే కనుక డెఫినెట్గా హోల్డ్ చేయొచ్చు.
మేబీ ఇలాంటి స్టాక్స్ ఇక్కడ నుంచి డబల్ అవ్వకపోయినా కూడా నెక్స్ట్ 1.5 ఇయర్లో 30% క్యూములేటివ్ రిటర్న్స్ ఎవ్రీ ఇయర్ ఇచ్చే ఛాన్సే కనిపిస్తుంది. ఓకే అండి. తర్వాత కాలర్ నెల్లూరు నుంచి శ్రీనివాస్. గుడ్ మార్నింగ్ అలాగే సార్. యా మార్నింగ్ అండి. సార్ స్పైస్ జెట్ 20 రూపీస్ పర్చేజ్ చేశాను సార్ 1 ఇయర్ క్రితము. నిన్న రిజల్ట్ బాగానే వచ్చింది, కానీ కొన్ని న్యూస్ చదివాను ఏంటంటే అదే మళ్ళీ కంపారిటివ్లీ వేరే సెక్టర్తో అదే ఇండిగో వాటితో కంపేర్ చేస్తే తక్కువగా వచ్చిందని చదివాను. కాకపోతే బాలసుబ్రహ్మణ్యం గారు ఈ సెక్టర్ లో ఉండద్దు అంటున్నారు, అది ఫాలో అవుతున్నాం సార్. కాకపోతే ఒక 1 quarter 2 quarters ఏమైనా వెయిట్ చేసి అమ్మచ్చా, లేకపోతే పెరిగే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా సార్? స్పైస్ జెట్ సో ఈ మధ్య కాలంలో ఒక టర్న్ అరౌండ్గా మార్కెట్స్ తీసుకున్నాయి, దీన్ని రీరేటింగ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఆయన 20 రూపాయలు కొనున్నారు, ఏం చేయమంటారు? 20 రూపాయలు కొన్నారు కాబట్టి కొద్దిగా ప్రాఫిట్స్ అయితే బుక్ చేయడం మంచిదేనండి. ఎందుకంటే మొత్తం కాకపోయినా కానీ ప్రాబ్లీ ఇప్పుడు మనకి ఫెస్టివల్ సీజన్ అండ్ నెక్స్ట్ హాలిడే సీజన్, వింటర్ సీజన్లో దెల్ బి లాట్ ఆఫ్ ట్రావెలింగ్. సో ఫ్యూల్ రేట్స్ కూడా బాగానే పడ్డాయి కాబట్టి ఐ థింక్ కొద్దిగా అయితే ప్రాఫిట్ బుక్ చేయండి, క్వాంటిటీ పరంగా మీ దగ్గర ఎక్కువ ఉంటాయి. బట్ నెక్స్ట్ 1 or 2 quarters కూడా చూడొచ్చండి. అన్లెస్ మళ్ళీ ఫ్యూల్ మనకి $60 ప్లస్ వెళ్తే కొద్దిగా ఇవన్నీ రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది. అది ఫోర్సియబుల్ ఫ్యూచర్లో మాత్రం కనిపించలేదు కాబట్టి ఇట్స్ ఎ టర్న్ అరౌండ్ స్టోరీ. జనరలీ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్కి పనికిరావు, కానీ కరెంట్లీ మాత్రం యూఆర్ సిట్టింగ్ ఆన్ డీసెంట్ ప్రాఫిట్స్. సో కొద్దిగా ప్రాఫిట్స్ బుక్ చేసి మిగతాది రైట్ చేయండి నెక్స్ట్ 1 or 2 quarters. సో వెంకట గుత్తి వెంకట్ అనే పేరుతో వచ్చింది ఇది. టాటా కెమికల్స్, M&M, లక్ష్మీ విలాస్ బ్యాంక్, టాటా గ్లోబల్, క్యామిల్ ఫైన్ సైన్సెస్ ఇవన్నీ కూడా ఆయన లాంగ్ టర్మ్ వ్యూతో తీసుకుందాం అనుకుంటున్నారు. ఇందులో 5 స్టాక్స్ ఆయన చెప్పారు. ఈ 5లో ఏ రెండింటిని మీరు రికమెండ్ చేస్తారు? టాటా కెమికల్స్, M&M, లక్ష్మీ విలాస్ బ్యాంక్, టాటా గ్లోబల్ అండ్ క్యామిలిన్ ఫైన్. ఐ థింక్ టాటా గ్లోబల్ అండ్ క్యామిలిన్ ఫైన్ కొద్దిగా పక్కన పెట్టండి. అంటే క్యామిలిన్ ఫైన్ చాలా స్ట్రాంగ్గా పర్ఫామ్ చేసిన స్టాక్ లాస్ట్ 1.5-2 yearsలో ఆల్మోస్ట్ 3-4 times పెరిగి బాగా కన్సాలిడేట్ అవుతుంది. అండ్ సిమిలర్లీ టాటా గ్లోబల్ ఐ డోంట్ థింక్ ఇట్స్ గివెన్ గ్రేట్ పర్ఫార్మెన్స్ ఇన్ ద లాస్ట్ 3-4 years. సో ఆ 2 పక్కన పెడితే మిగతా 3 స్టాక్స్ ఐ థింక్ యూ కెన్ గో హెడ్ అండి. అలాగే ఆయన బజాజ్ ఫిన్సర్వ్ 2300 నుంచి హోల్డ్ చేస్తూ వస్తున్నారు. దీన్ని ఇంకా హోల్డ్ చేయొచ్చా, ఎగ్జిట్ కావచ్చు? ఐ థింక్ యూ షుడ్ హోల్డ్ ఇట్ అండి డెఫినెట్లీ. ఎందుకంటే ఆల్మోస్ట్ 3000 ప్లస్లో ఉంది. బట్ బజాజ్ ఫైనాన్స్ ఆల్మోస్ట్ అరౌండ్ 11,500 స్ప్లిట్ అయింది కాబట్టి 1150 అట్లా ఉంది కాబట్టి బజాజ్ ఫిన్సర్వ్ ఈజ్ ఆల్సో ఏ హోల్డింగ్ కంపెనీ అండి. సో వాళ్ళకి అందులో చాలా ఇన్సూరెన్స్ హోల్డింగ్స్ ఉన్నాయి. నౌ ఐసిఐసిఐ ఈజ్ గోయింగ్ టు హిట్ ద మార్కెట్ అండి అరౌండ్ 300 to 350 బ్యాండ్లో. ఫస్ట్ ఇన్సూరెన్స్ కంపెనీ టు బి లిస్టెడ్ ఉంటుంది అది. దాని తర్వాత వీటి కొద్దిగా వాల్యుయేషన్స్ పెరిగే అవకాశం ఉంది. తర్వాత మెయిల్ అడుగుతున్నారు లింకన్ ఫార్మా గురించి, విశ్వనాథ్ రెడ్డి. సో లింకన్ ఫార్మా ఎలా ఉంటుంది దీని భవిష్యత్? ఇట్స్ ఎ మైక్రో క్యాప్ ఫార్మా కంపెనీ అండి. లాస్ట్ ఇయర్ వీ హ్యావ్ సీన్ సమ్ స్మాల్ కాంట్రవర్సీ. టాంజానియా నుంచి వాళ్ళ కొన్ని కన్సైన్మెంట్స్ వాపస్ తీసుకురావడం అండ్ టాంజానియాకి ఫర్దర్ ఎక్స్పోర్ట్స్ అనేవి కొద్దిగా ఆటంకం రావడం అనేది. బట్ దే డూయింగ్ రీజనబుల్లీ వెల్ అండి. దట్స్ ఎ స్మాల్ పోర్షన్ ఆఫ్ ద బిజినెస్. కానీ ఈ రేట్లో కొంచెం జాగ్రత్తగా మీరు ఒక 10 to 15% కరెక్షన్ ఎప్పుడైనా రావచ్చు. బట్ ఇఫ్ యూ హ్యావ్ ఎ 2-year వ్యూ కొద్దిగా కొనండి. మేబీ 2 or 3 ప్రైస్ పాయింట్స్లో కొనుక్కుంటే మైక్రో క్యాప్ కాబట్టి ద నెక్స్ట్ 2 years కొద్దిగా ఇది మీకు అట్లీస్ట్ అవుట్ సైజ్ రిటర్న్స్ ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీలో ఇచ్చే అవకాశం ఉందండి. సురేష్ కుమార్ అడుగుతున్నారు బిర్లా సన్ లైఫ్ ఈక్విటీ ఫండ్, యాక్సిస్ మిడ్ క్యాప్ ఫండ్, కోటక్ ఆపర్చునిటీస్, అలాగే మోతిలాల్లో మోస్ట్ ఫోకస్డ్ మల్టీ క్యాప్ 35, రిలయన్స్ ఫార్మా ఫండ్, ఎస్బీఐ బ్లూ చిప్, సుందరం స్మైల్ ఇవన్నీ కూడా 1 year నుంచి ఎస్ఐపి చేస్తున్నారట 1000 రూపాయల చొప్పున. కంటిన్యూ చేయొచ్చా? యాక్సిస్ మిడ్ క్యాప్ అవాయిడ్ చేయొచ్చు అండి. మిడ్ క్యాప్ ఫండ్స్లో చాలా మంచి మిడ్ క్యాప్ ఫండ్స్ ఉన్నాయి. యూ కెన్ లుక్ అట్ ఫ్రాంక్లిన్ ఇండియా మిడ్ క్యాప్ ఫండ్ అండ్ బిర్లా సన్ లైఫ్ ఈక్విటీ ఫండ్ కూడా మంచిగానే పర్ఫామ్ చేస్తుంది. బారింగ్ యాక్సిస్ మిడ్ క్యాప్ ఫండ్ మీరు మిగతా అన్ని కూడా కంటిన్యూ చేసుకోవచ్చు. అలాగే మరొక మ్యూచువల్ ఫండ్ సలహానే కృష్ణ అడుగుతున్నారు 50,000 రూపాయలు డిఎస్పి బ్లాక్ రాక్ మైక్రో క్యాప్ ఫండ్లో ఇన్వెస్ట్ చేశారు. రెగ్యులర్ ప్లాన్, ఇందులో 23% గెయిన్ ఉంది ఆల్రెడీ. ఇంకా మరికొంత సొమ్ము ఇందులో ఇన్వెస్ట్ చేయొచ్చా? ఒక లంసమ్ ఇన్వెస్ట్మెంట్ చేయకండి. ఇప్పుడు మీ దగ్గర లంసమ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే మీరు ఎస్టీపీ ద్వారా చేసుకోండి నెక్స్ట్ 6 to 9 months పీరియడ్కి. లేదంటే ఎస్ఐపి చేయాలనుకుంటే ఎస్ఐపి కూడా మీరు ఇంక్రీజ్ చేసుకోవచ్చు అందులో. బట్ ఆల్వేస్ యూ నీడ్ టు హ్యావ్ అట్లీస్ట్ 5 to 6 funds ఇన్ ఎ పోర్ట్ఫోలియో అండి. అది మిగతా ఫండ్స్ ఉన్నాయా లేదా చూసుకొని ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. నాగరాజు అడుగుతున్నారు ఇంట్రాడే కోసం కోటక్ బ్యాంక్, హెచ్పిసిఎల్ టెక్నికల్స్ చెప్పమంటున్నారు.
ప్రాబ్లీ హెచ్పిసిఎల్ కొంచెం అవుట్ పర్ఫార్మెన్స్ చూపిస్తుందండి. ఐ థింక్ మొన్నటి హై ఏదైతే ఉందో 1267 దాని అబౌవ్ ప్రాబ్లీ ఐ థింక్ ఇంకొద్దిగా అప్ మూవ్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇన్ కేస్ 1267 దాటితే కనుక 1276 నుంచి 1274 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. బట్ మీరు స్ట్రిక్ట్లీ 2 డేస్లో ఏదైతే ఉందో 1245 కింద స్టాప్ లాస్ పెట్టుకోవాలి. ఇంకోటి సో హెచ్బిసిఎల్ నాకు కూడా గుర్తుంది, తర్వాత మళ్ళీ నెక్స్ట్ మెయిల్లోకి వెళ్ళిపోయాను నేను. సో శివశంకర్ అడుగుతున్నారు 15 lakh rupees ఎన్బిఎఫ్సి సెక్టర్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు. మినిమం 3 to 5 years. ఎన్బిఎఫ్సి పోర్ట్ఫోలియోలో 4-5 స్టాక్స్ ఉన్నాయి. 4 స్టాక్స్ పెట్టుకుందాం అనుకుంటున్నారు. ఎటువంటి స్టాక్స్ రికమెండ్ చేస్తారు? 2 price pointsలో కొనండి. నెంబర్ 1, మొత్తం డబ్బు ఒకటేసారి కమిట్ చేయొద్దండి. సో ఎన్బిఎఫ్సి అంటే ప్రాబ్లీ యూ కెన్ గో అహెడ్ విత్ M&M ఫైనాన్స్ అండి. ఉన్న వాటిలో ఐ థింక్ ఇట్స్ ఎట్ టు క్యాచ్ అప్. డెఫినెట్లీ అది కూడా 50% పైన పెరిగింది, 200 నుంచి 300 ప్లస్కి వచ్చింది. డెఫినెట్లీ వాళ్ళకి రూరల్ పోర్ట్ఫోలియోకి ఉంది. దట్స్ నెంబర్ 1 అండి. నెంబర్ 2, బజాజ్ ఫిన్సర్వ్ ఆన్ డిక్లైన్స్, ఇమీడియట్లీ కాదు, ఆన్ డిక్లైన్స్ యూ కెన్ గో అండ్ బై దట్ ఆల్సో. సో ప్రాబ్లీ ఈక్విటాస్ దే రీసెంట్లీ లాంచ్ దేర్ బ్యాంక్ ఆల్సో. ఇవన్నీ కూడా ప్రాబ్లీ మీరు నెక్స్ట్ 4 months కొద్దిగా 25% ఈచ్ 4 స్టాగర్డ్ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తే బాగుంటాయండి. రవి వర్మ అడుగుతున్నారు ఎస్ బ్యాంక్ ఫ్యూచర్స్ 1400లో కొన్నారట, బాగా పడిపోయింది కాబట్టి ఏం చేయాలి ఇప్పుడు? బెస్ట్ స్ట్రాటజీ ఏంటంటే ఈరోజు లో స్టాప్ లాస్ పెట్టుకుని ఐ థింక్ యూ షుడ్ హోల్డ్ అండి. ప్రాబ్లీ గ్యాప్ డౌన్ ఏదైతే ఉందో 1321 నుంచి 1293, ఆల్మోస్ట్ ఇంకో 30-40 రూపీస్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. ఐ థింక్ యూ షుడ్ హ్యావ్ సమ్ టార్గెట్ అండి. ఈవెన్ అప్ సైడ్ కూడా 1400 ఇమీడియట్ రాకపోవచ్చు, బట్ 1338 ఏదైతే 20-day మూవింగ్ యావరేజ్ ఉందో అక్కడ ఒక గట్టి రెసిస్టెన్స్ ఉండే ఛాన్స్ ఉంది. సో అక్కడికి వస్తే కనుక మీకు నష్టాలు స్వల్పంగా ఉన్నా కూడా ఐ థింక్ యూ షుడ్ బుక్ యువర్ లాసెస్. అండ్ ఈరోజు లో మటుకు బ్రేక్ అవుతే కనుక స్ట్రిక్ట్ స్టాప్ లాస్ పెట్టుకుని ఐ థింక్ యూ షుడ్ ఎగ్జిట్ యువర్ లాంగ్స్. ఇన్ఫాక్ట్ కొద్దిగా రికవర్ అయింది, ఆల్మోస్ట్ 5.5% నుంచి ఇప్పుడు 3% నష్టంతో కనిపిస్తుంది. సో ఆయన ఇప్పుడే ఒక ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తున్నారు, రాణా కపూర్. $1 billion QIPని విత్డ్రా చేసుకోవడానికి రీజన్స్ ఏంటి? సో దెర్ ఇస్ ఎ మిస్ఇంటర్ప్రిటేషన్ అబౌట్ పీరియడ్ ఫర్ విచ్ QIP హ్యాడ్ టు బి ఓపెన్డ్. సో ఆల్రెడీ ఫస్ట్ డేనే సబ్స్క్రిప్షన్ మొత్తం వచ్చేసిందట, కానీ మరొక 3 రోజులు కూడా ఓపెన్ చేసి ఉంచుదాం అంటున్నారట. మేబీ ఓవర్ సబ్స్క్రిప్షన్స్ అవి వస్తాయి, ఎగబడి తీసుకుంటారు, చక్కగా ఎంజాయ్ చేద్దాం అన్న ఉద్దేశంతో బహుశా. సో QIP ఇష్యూ తన్నింది ఎస్ బ్యాంక్కి సంబంధించి. ప్రస్తుతానికి స్టాక్ కొద్దిగా కంగారు పడుతున్నారు అందరూ కూడా, అందులో ఉన్న కౌంటర్లో ఉన్న వాళ్ళందరూ కూడా. సో 3-day విండో ఏదైతే ఉందో అది కన్ఫ్యూజ్ చేసింది మమ్మల్ని. సో ఆ రోజు క్లోజ్ చేసుకుని ఉంటే బాగుండేది అన్న ఒక పశ్చాత్తాపాన్ని ఆయన చెప్తూ ఉన్నారు. మేబీ స్టాక్ ఎండ్ ఆఫ్ ది డేకి ఎలా రియాక్ట్ అవుతుందో చూద్దాం ఎస్ బ్యాంక్కి సంబంధించి. లక్ష్మారెడ్డి అడుగుతున్నారు సుదర్శన్ కెమికల్స్ లాస్ట్ 2 daysగా లోవర్ సర్క్యూట్ టచ్ చేస్తుంది, ఏం జరుగుతుంది, ఇంకా ఎంత తగ్గే అవకాశం ఉంది? జరిగేది ఏం లేదండి. హానెస్ట్లీ ఐ థింక్ ఈ స్టాక్ చూస్తే కనుక 78 రూపీస్ ఉంది మార్చ్లో. సో 78 నుంచి ఆల్మోస్ట్ మనకి 433, 455 దాకా రన్అప్ రావటం చూసాం. సో ఇంత రన్అప్ తర్వాత ఐ థింక్ కరెక్షన్ అనేది వెరీ కామన్. సో ప్రాబ్లీ ఇట్ మైట్ ఈవెన్ కమ్ డౌన్ యాజ్ లో యాజ్ 281 నుంచి 300 దాకా రావచ్చు. ఐ థింక్ అక్కడికి వస్తే కనుక మీనింగ్ఫుల్ కరెక్షన్ అయిపోయినట్టే భావించవచ్చు. అండ్ ఇది 5% కాబట్టి ఐ థింక్ లాస్ట్ 2 days నుంచి సర్క్యూట్లో ఉంది. Maybe 50-day moving average 304, probably that should act as a good support. In case somebody wants to buy 280 నుంచి 300 మధ్యలో I think one can accumulate at least 1.5 year view ఉంటాయి. సో ప్రైస్ రేంజ్ సంబంధించి మేము సెబీ నిబంధనలనే ఫాలో అయ్యాం, కానీ ఓన్లీ ఆ టైం ఫ్రేమ్ ఏదైతే ఉందో ఆ 3 రోజుల విండో ఏదైతే ఉందో దాన్ని జడ్జ్ చేయడంలో మిస్అప్రాపరేషన్ జరిగింది, మేము మిస్జడ్జ్ చేసామంటూ రాణా కపూర్ చెప్తున్నారు. అదర్వైజ్ మళ్ళీ త్వరలోనే QIP ఇష్యూకి వస్తామని కూడా ఆయన చెప్పడం జరుగుతుంది. జనార్దన్ రెడ్డి అడుగుతున్నారు ICICI బ్యాంక్ 260 రూపాయల్లో, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 250లో, భారత్ ఫైనాన్షియల్ SKS మైక్రో అని గతంలోనే వాళ్ళం 819లో, అలాగే కోటక్ బ్యాంక్ 816లో ఉన్నాయి. ఇవన్నీ కూడా షార్ట్ టర్మ్ కోసం హోల్డ్ చేయొచ్చా? ఐ థింక్ 4 కూడా మంచి స్టాక్స్ అండి. ఐ థింక్ యూ షుడ్ హ్యావ్ యువర్ స్టాప్ లాసెస్ ఇన్ కేస్ మీరు షార్ట్ టర్మ్ ట్రేడింగ్ కోసం అయితే. ఐ థింక్ భారత్ ఫైనాన్షియల్ కొద్ది హై బీటా స్టాక్ ఇది. సో మేబీ స్టాప్ లాస్ దీనికి కొంచెం దూరం పెట్టుకోవాలి. అరౌండ్ 742 కింద క్లోజింగ్ బేసిస్ మీరు భారత్ ఫైనాన్షియల్ స్టాప్ లాస్ పెట్టుకోండి. మిగతా 3 కూడా ప్రాబ్లీ ఇక్కడ కరెంట్ మార్కెట్ ప్రైస్ నుంచి 3% కరెక్ట్ అయ్యి దాని బిలో క్లోజ్ అవుతే ఐ థింక్ యూ షుడ్ ఎగ్జిట్ విత్ స్టాప్ లాసెస్. పవన్ కుమార్ అడుగుతున్నారు సింటెక్స్ 80 రూపాయల్లో కొన్నారు, 6 to 9 months హోల్డ్ చేస్తారట, చేయొచ్చా? ఐ థింక్ ఇట్స్ అ గుడ్ ఐడియా అండి. ప్రాబ్లీ ఇది డబల్ బాటమ్ ఫామ్ అయ్యి ఐ థింక్ మళ్ళీ అప్ మూవ్ రావటం చూస్తున్నాం. సో ఐ థింక్ యూ షుడ్ హ్యావ్ యువర్ స్టాప్ లాస్. ఈ స్టాక్ కూడా మేబీ 81 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది, 74 కింద మీరు స్టాప్ లాస్ పెట్టి హోల్డ్ చేయండి.
ఇన్ కేస్ మార్కెట్ రికవర్ అయ్యి అబౌట్ నిఫ్టీ న్యూ హైస్ చూస్తే కనుక ఇది నెక్స్ట్ 6 months to 9 monthsలో 105 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. ప్రజెంట్లీ అయితే రిస్క్ రివార్డ్ ఫేవరబుల్గానే ఉంది. రమేష్ అయ్యగారి కొన్ని షేర్లను ఇంట్రాడే ట్రేడింగ్ కోసం రికమెండ్ చేయమంటున్నారు. సో మనం ప్రాఫిట్ యువర్ ట్రేడ్లో ట్రేడర్స్ కోసం రోజు ఉదయాన్నే ఒక 3 నుంచి 4 కాల్స్ పంపిస్తూ ఉన్నామండి. వాటిల్లో మీరు ట్రేడ్ చేసే ప్రయత్నం చేయండి. మేబీ బట్ చాలా రిస్కీగా ఉంటుందండి. ఇంట్రాడే ట్రేడింగ్ అనేది చాలా రిస్క్తో కూడుకున్న అంశం. మీరు స్టాప్ లాస్ తప్పనిసరిగా పెట్టుకోవాలి. అలాగే లెవెల్స్ ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉండాలి. టెక్నికల్ లెవెల్స్ కావచ్చు, ఆర్ ఏమైనా న్యూస్ ఫ్లో కూడా ఉంటే ఒక్కొక్కసారి అది కూడా పనిచేస్తూ ఉంటుంది. ఫర్ ఇన్స్టాన్స్ ఇప్పుడు ఎస్ బ్యాంక్ చూస్తున్నాం, అందరూ ఫ్యూచర్స్లో ఇరుక్కుపోయి ఉన్నారు. QIP ఇష్యూకి సంబంధించి ఎవరికి కూడా నెగిటివ్ సర్ప్రైజ్ ఉంటుందన్న అంచనా లేదు. సో అటువంటి పరిస్థితులు ఎదురైనప్పుడు నిబ్బరంగా ఉండగలగాలి. ఇవన్నీ చేయగలిగితేనే మీరు ఇంట్రాడే ట్రేడింగ్ చేయండి, అదర్వైజ్ అవాయిడ్ అండి. VST ఇండస్ట్రీస్ కొందాం అనుకుంటున్నారు లాంగ్ టర్మ్ కోసం, సూర్యరామ్ అండ్ IDBI బ్యాంక్ అండ్ ఫినోటెక్స్ కెమికల్స్. I think IDBI Bank you can avoid అండి. VST is a very strong company and basically tobacco businessలో ఉంది కాబట్టి అంత ఫ్యాన్సీ లేదు మార్కెట్లో. బట్ డివిడెండ్ ఈల్డ్ కూడా బాగుంది. ఫండమెంటలీ ఇట్స్ అ స్ట్రాంగ్ కంపెనీ అండి. మీరు కొన్న తర్వాత ఏదైనా ఇప్పుడు క్వార్టర్లీ రిజల్ట్స్ డిక్లేర్ చేసినప్పుడు లేకపోతే ఏదైనా ఇంటీరియర్ డివిడెండ్ ఇటువంటివి ఇచ్చినప్పుడు స్పర్ట్ వస్తే మాత్రం ప్రాఫిట్స్ బుక్ చేయండి. వాసుదేవ్ రెడ్డి 35,000 రూపాయలు లాంగ్ టర్మ్ కోసం 2 నెలలుగా ఇన్వెస్ట్ చేస్తున్నారు. UTI ట్రాన్స్పోర్టేషన్ ఫండ్, DSP బ్లాక్ రాక్ మైక్రో క్యాప్ ఫండ్, బిర్లా సన్ లైఫ్ ప్యూర్ వాల్యూ ఫండ్ అండ్ మిరే ఎసెట్ ఎమర్జింగ్ బ్లూ చిప్ ఫండ్. ఇందులో ఇన్వెస్ట్ చేయొచ్చా ఆర్ స్కిప్ టు, బహుశా స్విచ్ కావచ్చు, స్కిప్ అంటున్నారు, స్కిప్ టు అనదర్ ఫండ్ అని అడుగుతున్నారు. అంటే ఇవన్నీ కూడా అగ్రెసివ్గా ఉన్న ఫండ్స్ అండి. అగ్రెసివ్ ఇన్వెస్టర్ అయితే తప్ప మీరు ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు. ఇఫ్ యూఆర్ అన్ అగ్రెసివ్ ఇన్వెస్టర్, లాంగ్ టైం ఫ్రేమ్ ఉంది మీకు, అట్లీస్ట్ 6 to 7 years టైం ఫ్రేమ్ ఉందంటే యూ కెన్ కంటిన్యూ ఆల్ దీస్ ఫండ్స్. UTI ఇంతకుముందు చెప్పినట్టు UTI ట్రాన్స్పోర్టేషన్ అండ్ లాజిస్టికల్ ఫండ్, ఇట్స్ ఎ సెక్టోరియల్ ఫండ్. సో ఎగ్జిట్ అండ్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ 2 కూడా టైమింగ్తో ప్లాన్ చేసుకోవాలి. సో అగ్రెసివ్ ఇన్వెస్టర్ అయితే మీరు ఇవన్నీ కూడా ఫండ్స్ మీరు కంటిన్యూ చేసుకోవచ్చు. జలంధర్ రెడ్డి అడుగుతున్నారు, PC జ్యువెలర్స్ షార్ట్ సెల్ చేశారు ఫ్యూచర్స్లో 450 రూపాయల దగ్గర, హ్యూజ్ లాస్లో ఉన్నారట. సో పోయిపోయి అటువంటి స్టాక్స్లో షార్ట్ సెల్ ఎందుకు చేశారు మీరు, ఎందుకు ఏ రీజన్తో చేశారన్నది మీరు ఇందులో తెలియజేయలేదు. సో ఈ మధ్య బాగా అగ్రెసివ్గా టకమని పెరిగిపోయింది PC జ్యువెలర్స్. కరెక్ట్. లాస్ట్ 5 daysలోనే ఈ స్టాక్ మనకి 430 నుంచి 494 దాకా పెరగడం చూసామండి. సో దీని లైఫ్ టైం హై ఏదైతే ఉందో 493, ఆల్మోస్ట్ అది కూడా టచ్ అవటం చూసాం. సో ప్రాబ్లీ ఐ థింక్ యూ షుడ్ బి కేర్ఫుల్ అండి ఇలాంటి స్టాక్స్లో. సో డెఫినెట్లీ మొన్నటి హై ఏదైతే ఉందో 494 అబోవ్ క్లోజింగ్ బేసిస్ మీ స్టాప్ లాస్ పెట్టి ఐ థింక్ యూ షుడ్ ఎగ్జిట్. అదేవిధంగా మార్కెట్ కరెక్ట్ అయ్యి ప్రాబ్లీ మీ ప్రైస్ రాకపోవచ్చు, బట్ 460 అట్లా వస్తే కనుక డెఫినెట్లీ షార్ట్ ఎగ్జిట్ అవ్వమని చెప్తాను. వ్యవసాయ కొద్దిగా పెరిగింది కదా, ఇక్కడ షార్ట్ కొట్టచ్చు అన్నట్లుగా మీరు అందులో షార్ట్ సెల్ చేసినట్లు కనిపిస్తుంది. బట్ బీ కేర్ఫుల్ అండి. ఇంగర్సాల్ ర్యాండ్ 900 రూపాయలు లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేస్తున్నారు. గోపాల్ కొంపల్లి ఇందులోంచి ఎగ్జిట్ అయ్యి ఏదన్నా వేరే స్టాక్ వెళ్దాం అనుకుంటున్నారు, దేన్ని రికమెండ్ చేస్తారు? యాక్చువల్లీ చాలా రోజుల తర్వాత ఐ థింక్ ఇట్ విల్ స్టార్ట్ పర్ఫార్మింగ్ వెల్ అండి. మీరు కొద్దిగా ఓపికతో ఉంచగలిగితే ఉంచండి, లేదు ఇందులోంచి ఎగ్జిట్ అయ్యి ఏదైనా వేరే దాంట్లోకి వెళ్ళాలంటే ఐ థింక్ ఐ వుడ్ సజెస్ట్ గెట్ ఇన్ టు NBFCs అండ్ ప్రాబ్లీ మహీంద్రా అండ్ మహీంద్రా M&M ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇన్ 2 price points విత్ 3 to 5% కరెక్షన్ కొనుక్కోవచ్చు. జ్యోతిరావ్ ప్రికాల్ కరెంట్ లెవెల్స్లో షార్ట్ టర్మ్ కోసం కొందాం అనుకుంటున్నారు, కొనుక్కోవచ్చా? షార్ట్ టర్మ్ ఐ థింక్ ఈ షుడ్ అవాయిడ్ అండి, ఎందుకంటే రిస్క్ టు రివార్డ్ అంత ఫేవరబుల్గా లేదు. ఆల్మోస్ట్ ఈ స్టాక్ నిన్న 8 to 9% పెరగటం చూసాం. సో షార్ట్ టర్మ్ అయితే ఐ థింక్ ఈ షుడ్ అవాయిడ్. ప్రాబ్లీ 24-26 దగ్గర దీనికి రెసిస్టెన్స్ ఉంది కాబట్టి ఇప్పుడైతే అవాయిడ్ చేయండి. సురేష్ నూతలపాటి పటేల్ ఇంజనీరింగ్ ఇందులో ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా? 77 రూపాయలు కొన్నారు. డెఫినెట్గా ఐ థింక్ యూ షుడ్ బుక్ యువర్ ప్రాఫిట్స్ అండి. ఇలాంటి స్టాక్స్ మేబీ మళ్ళీ మార్కెట్ కరెక్ట్ అవుతే కనుక అండర్ పర్ఫార్మ్ చూపించే ఛాన్స్ ఉంది. సో ఆల్మోస్ట్ ఈ స్టాక్ 47 రూపీస్ నుంచి 99 కరెంట్ మార్కెట్ ప్రైస్ రావటం చూస్తున్నాం. సో డెఫినెట్లీ ప్రాఫిట్స్ బుక్ చేయమని చెప్తాను. ప్రాబ్లీ ఐ థింక్ 85 కింద క్లోజింగ్ బేసిస్లో ఇన్ కేస్ వస్తే కనుక మీరు స్టాప్ లాస్ పెట్టైనా మేబీ ఇక్కడ నుంచి ఒక 5 to 7 రూపీస్ కూడా మీరు హోల్డ్ చేయొచ్చు. వెంకట్ ఆరుమళ్ళ అడుగుతున్నారు, లాంగ్ టర్మ్ కోసం ఆటో ఫైనాన్స్ ఇందులో బెస్ట్ స్టాక్స్. ఇందాక ఆల్రెడీ మనం చెప్పడం జరిగిందండి. అలాగే విద్యాలక్ష్మి అడుగుతున్నారు హైదరాబాద్ నుంచి, ఓంకార్ కెమికల్స్ ఇందులో ఎంటర్ కావచ్చా ఇప్పుడు లాంగ్ టర్మ్ కోసం? లాంగ్ టర్మ్ కోసం డెఫినెట్లీ ఇక్కడ ఫస్ట్ ప్రైస్ పాయింట్లో అయితే కొనండి. దేర్ క్యాన్ బి 10% కరెక్షన్ అండి. 10% కరెక్షన్ అయితే సెకండ్ ప్రైస్ పాయింట్లో కొనండి. రీసెంట్లీ వాళ్ళకి కొద్దిగా పేటెంట్స్ కూడా వచ్చాయి. చాలా రోజుల నుంచి స్ట్రాంగ్గా కన్సాలిడేట్ అయిన స్టాక్ కాబట్టి డెఫినెట్లీ యూ కెన్ గో అహెడ్ అండ్ బై.
ప్రేమ్ కుమార్, అదాని ఎంటర్ప్రైజ్ ఉన్నాయట 1100 షేర్లు 103 రూపాయలు హోల్డ్ చేయొచ్చా, ఆర్ ఎగ్జిట్ అయ్యి ఇంకేదైనా గ్రోత్ స్టాక్ వెళ్ళొచ్చా? ఇట్స్ ఎ గుడ్ ఐడియా అండి. ప్రాబ్లీ అదాని గ్రూప్ మొత్తం అండర్ పర్ఫార్మెన్స్ చూపిస్తుంది. సో డెఫినెట్లీ ఇక్కడ మీరు ఎగ్జిట్ అయిపోవచ్చు. ప్రాబ్లీ మైనర్ కరెక్షన్స్ ఉంటాయండి మార్కెట్లో. ప్రాబ్లీ కరెక్షన్స్ వచ్చినప్పుడు యూ షుడ్ గెట్ ఇన్ టు గుడ్ స్టాక్స్ లైక్ మేబీ ఫ్రంట్ లైన్లోనే ఉంటాం బెటర్. బజాజ్ ఫైనాన్స్ కానీ లేదంటే ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ కానీ ఈ 2 స్టాక్స్ యూ కెన్ అబ్జర్వ్ అండ్ మేబీ 50% మీరు తీసుకోవచ్చు. జే కుమార్ ఇన్ఫ్రా 2 నుంచి 3 సంవత్సరాల లాంగ్ టర్మ్ వ్యూతో కొనుక్కోవచ్చా? శ్రీకర్ గౌడ్ అడుగుతున్నారు. జే కుమార్ ఇన్ఫ్రా ఈజ్ ఏ స్మాల్ క్యాప్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ అండి. అది కూడా డీసెంట్ కరెక్షన్ అనేది అయింది. సో ఇట్స్ ఏ రీజనబుల్లీ గుడ్ కంపెనీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్పేస్లో. ఎస్పెషలీ వీళ్ళు కొద్దిగా బ్రిడ్జెస్ అండ్ మెట్రోస్ దీనికి సంబంధించిన స్పెషలైజ్డ్ వర్క్స్ చేస్తారు. తప్పకుండా మీరు కొనండి. ఒక 2 ప్రైస్ పాయింట్స్లో కొని ఇన్ఫ్రా స్టాక్ కాబట్టి ఓవరాల్ మార్కెట్ పడితే దిస్ క్యాన్ కరెక్ట్ బై 10-15%. అది గమనించి మీరు 2-3 ప్రైస్ పాయింట్స్లో కొనుక్కోండి. అలాగే హెచ్ఎస్ఐఎల్ ఈ రేట్లో లాంగ్ టర్మ్ కోసం కొనుక్కోవచ్చా? ఫండమెంటలీ ఎటువంటి కంపెనీ? ఇట్స్ ఎ స్ట్రాంగ్ కంపెనీ అండి అండ్ డెఫినెట్లీ ఫస్ట్ నుంచే కూడా ఇట్స్ గాట్ ఎ వెరీ స్ట్రాంగ్ బ్రాండ్ వాల్యూ అండ్ ఇట్స్ ఎ వెరీ స్ట్రాంగ్ కంపెనీ. ఎస్పెషలీ శానిటరీ వేర్ అండ్ ఆఫ్టర్ స్వచ్ఛ భారత్ అయిన తర్వాత వాళ్ళు ఫాసెట్స్ వీటన్నిటిలో కూడా కెపాసిటీ ఎక్స్పాన్షన్ కూడా బాగా అయిందండి. సో హిందుస్థాన్ శానిటరీ ఈజ్ ఎ గుడ్ కంపెనీ. యూ కెన్ బై ఇన్ 2 ప్రైస్ పాయింట్స్. టీకే చక్రవర్తి అడుగుతున్నారు. సట్లైజ్ టెక్స్టైల్స్ అండ్ ఆటోమోటివ్ యాక్సిల్స్ ఈ 2 కూడా కరెంట్ లెవెల్స్లో ఎంటర్ కావచ్చా? బోత్ ఆర్ వెరీ స్ట్రాంగ్ స్టాక్స్ అండి. డెఫినెట్లీ మీరు కొన్న ఆటోమోటివ్ యాక్సిల్స్ కొద్దిగా లిక్విడిటీ తక్కువ ఉంటుంది బట్ డెఫినెట్లీ ఇట్స్ ఎ వెరీ స్ట్రాంగ్ స్టాక్ ఆటో ఆన్సిలరీలో. సట్లెజ్ టెక్స్టైల్స్ కూడా ఇట్స్ ఎ వెరీ స్ట్రాంగ్ స్టాక్ అండి. కాబట్టి మీరు ఒక 2 ప్రైస్ పాయింట్స్లో విత్ ఏ 2-year వ్యూ కొనుక్కోవచ్చు. గోపాల్ రావు అడుగుతున్నారు. వాళ్ళ పాప కోసం ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు నెక్స్ట్ 10 years కోసం. సో ఎటువంటి మ్యూచువల్ ఫండ్స్ని రికమెండ్ చేస్తారు? ఫస్ట్ మీరు మీ పాప గోల్ గురించి అంటున్నారు కాబట్టి మీరు అడెక్వేట్ ఇన్సూరెన్స్ కవర్ తీసుకోండి. గోల్ని ప్రొటెక్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్. మీ యాన్యువల్ ఇన్కమ్ ఏమైతే ఉంటుందో 10 to 12 times లైఫ్ ఇన్సూరెన్స్ కవర్ తీసుకోండి. అండ్ ఏదైతే ఫండ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారో అట్లీస్ట్ ఒక 3 to 4 ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. దానికి మీరు బిర్లా సన్ లైఫ్ ఈక్విటీ ఫండ్, ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ వాల్యూ డిస్కవరీ ఫండ్, ఎస్బీఐ బ్లూ చిప్ ఫండ్ అండ్ ఫ్రాంక్లిన్ ఇండియా ప్రైమా ప్లస్ ఈ 4 ఫండ్లో స్ప్రెడ్ చేసి ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. ఓకే అండి. ఒక కాలర్ లైన్లో ఉన్నారు గుంటూరు నుంచి కమల్. హలో సార్, వసంత్ గారు గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్ అండి. నా దగ్గర సైడ్ 55 రూపీస్ కాల్ ఒకటి ఉందండి. నిన్నే తీసుకున్నాను. ఈ రోజు రిజల్ట్ కొంచెం నెగిటివ్ వచ్చినట్టుంది. సో అది హోల్డ్ చేయొచ్చా లేదా లాస్ చేయమంటారా? యాజ్ యూజువల్ నష్టం ప్రకటించిందండి రిజల్ట్లో సెయిల్. బట్ మార్కెట్ అంచనా వేసిన దానికంటే కాస్త తక్కువ నష్టం వచ్చింది కాబట్టి కానీ ఎటువంటి పాజిటివ్ సర్ప్రైజ్ లేవు. సెయిల్ కాల్ ఆప్షన్ ఏం చేయాలి? ప్రాబ్లీ 38 నుంచి ఆల్మోస్ట్ మనకి 52-54 దాకా ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంటుంది చూసామండి. ఐ థింక్ యూ షుడ్ హ్యావ్ ఎ స్టాప్ లాస్ 48.80 ఏదైతే 20-day మూవింగ్ యావరేజ్ ఉందో దాని కింద క్లోజింగ్ బేసిస్ పెట్టి మీ కాల్ ఎగ్జిట్ అవ్వండి. అదేవిధంగా నిన్నటి హై అయితే ఉందో 54.70 నుంచి 56 మధ్యలోకి వస్తే కనుక మీరు ఒకసారి అయితే డెఫినెట్గా ఎగ్జిట్ అవ్వాలి. చాలా ఎక్స్పెన్సివ్ స్టాక్ అండి సెయిల్. ఇప్పుడున్న ఆఫ్ ఆల్ ది స్టీల్ స్టాక్స్ సెయిల్ ఈజ్ ది మోస్ట్ ఎక్స్పెన్సివ్. సో కాల్ ఆప్షన్ అంటున్నారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి. గ్యాబ్రియల్ ఇండియా శ్రీనివాసులు అడుగుతున్నారు. నెల్కాస్ట్, లిబర్టీ షూస్ ఈ 3 లాంగ్ టర్మ్ కోసం ఎలా ఉంటాయి? గేబ్రియల్ అండ్ లిబర్టీ షూస్ డెఫినెట్లీ బాగానే ఉంటాయండి. కాబట్టి లిబర్టీ షూస్ మధ్యలో చాలా స్ట్రాంగ్ స్పర్ట్స్ అనేవి మనం చూసాం, గతంలో కూడా చూసాం, ఇప్పుడు కూడా వచ్చే అవకాశం ఉంది. దే వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ బ్రాండెడ్ ఫుట్వేర్ కంపెనీ అండి. సో డెఫినెట్లీ ఈ రెండిట్లో మీరు పెట్టండి. నెల్కాస్ట్ లాంటిది కొంటే మాత్రం ప్రాఫిట్స్ వచ్చినప్పుడు తప్పకుండా తీసుకోవడం ఉంచండి. లాంగ్ టర్మ్కి రెస్ట్ ఆఫ్ ద 2 stocks యూ కెన్ బై. ప్రకాష్ రావు ఎస్బీఐ 265 కాల్ సెల్ చేశారట. ఆయన కాల్ రైట్ చేశారనమాట. హోల్డ్ చేసి ఎగ్జిట్ కావచ్చు. ప్రాబ్లీ ఐ థింక్ యూ కెన్ హోల్డ్ అండి. అండ్ మార్కెట్ కరెక్ట్ అవుతే కనుక ఇట్ కెన్ కమ్ టు 3-day లో అంటే 260 or 255 దాకా వచ్చే ఛాన్స్ ఉంది. మేబీ 4 to 5 రూపీస్ కింద కోసం మీరు వెయిట్ చేయొచ్చు. అదేవిధంగా నిన్నటి హై అబౌవ్ ఐ థింక్ యూ షుడ్ హ్యావ్ యువర్ స్టాప్ లాస్ అంటే 271.60 అబౌవ్ క్లోజింగ్ బేసిస్లో ఐ థింక్ మీరు కాల్ ఆప్షన్ అనేది కవర్ చేసేసుకోవాలి. అలాగే సన్ ఫార్మా 71 షేర్లు ఉన్నాయి, 893 రూపాయల దగ్గర, పవన్ దగ్గర. సో యావరేజ్ చేసుకోవచ్చా ఇక్కడ? ఇంకా ఎక్కువ షేర్లు కొనుక్కోవచ్చా? డెఫినెట్లీ అండి. ప్రాబ్లీ యూఆర్ ఇన్ లాస్ అబౌట్ 60-70 రూపీస్, మళ్ళీ 820 దాకా వచ్చింది. డెఫినెట్లీ ఇట్స్ ఎ స్ట్రాంగ్ కంపెనీ అండి. మధ్యలో 1.5 year ఓవరాల్ సెక్టర్ బాగాలేదు, ఈ కంపెనీ కూడా బాగాలేదు. యావరేజ్ చేయాల్సిన అవసరం లేదు, బట్ ఉన్న స్టాక్ అయితే డెఫినెట్లీ ఉంచండి. ప్రాబ్లీ బై ఛాన్స్ అయినా మళ్ళీ 750 అట్లా వెళ్తే యూ కెన్ బై ఎట్ ద సెకండ్ ప్రైస్ పాయింట్ ఆల్సో, బట్ ఇట్స్ ఎ గుడ్ స్టాక్. కరెంట్లీ ఉన్నదే హోల్డ్ చేయండి. నాగేంద్రమణి, సుబ్రోస్ కొందాం అనుకుంటున్నారు. అలాగే మదర్సన్ సుమి కూడా కొనుక్కోవచ్చా ఈ 2?
ఐ థింక్ సుబ్రోస్ యూ క్యాన్ స్టార్ట్ బయింగ్ అండి ఇమీడియట్లీ. స్టాక్ చూస్తే కనుక మంచి అప్ ట్రెండ్లో ఉంటుంది చూస్తున్నాం. ఈవెన్ దో ఇది లాస్ట్ 4 daysలోనే 104 నుంచి ఆల్మోస్ట్ 135 పెరిగినా కూడా ఐ థింక్ ఫర్దర్ పొటెన్షియల్ ఎక్కువ కనిపిస్తుంది. 1 to 1.5 year వ్యూ ఉంటే కనుక 50% ఈ రేట్లో కొనండి. అండ్ బ్యాలెన్స్ 50% మేబీ 106, అంటే ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఒక 25-30 రూపీస్ కరెక్షన్ వస్తే మీరు కొనండి. మేబీ 1 to 1.5 year వ్యూ ఉంటే కనుక 30 to 35% వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది. రాజా అడుగుతున్నారు, జేఎస్పీఎల్ పుట్ ఆప్షన్ కొనుక్కోవచ్చా? ఇక్కడ రిజల్ట్ బ్యాడ్గా వచ్చింది కాబట్టి ఆల్రెడీ మార్కెట్ ప్రైస్ ఫ్యాక్టర్ అయిపోయిందండి. ఎందుకంటే ఆల్మోస్ట్ ఇది 1 weekలో ఏదైతే ఉందో 81 దాకా టచ్ అవటం చూసాం. సో 83 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. ప్రాబ్లీ ఇట్స్ నాట్ ఏ గుడ్ ఐడియా, ఎందుకంటే రిస్క్ టు రివార్డ్ అంత ఫేవరబుల్గా లేదు. ఇన్ కేస్ మార్కెట్ పడినా కూడా ఇది 2 or 3 రూపీస్ కన్నా ఎక్కువ దొరికే ఛాన్స్ లేదు కాబట్టి ఐ థింక్ యూ షుడ్ ఎంటర్ ద పొజిషన్. అబ్దుల్ నజీర్ అడుగుతున్నారు, క్రిసిల్, యాప్టెక్, ఎంసీఎక్స్ ఈ 3 ఫండమెంటలీ మంచివేనా? CRISIL and MCX definitely very strong and Aptech seems to be a complete turnaround story. And నిన్న కూడా మనం ఒక వార్త చూసాం, రాకేష్ జుంజున్వాలా గారు వారి ఫ్యామిలీ వాళ్ళు దే ఇంక్రీజ్ ద స్టేక్. సో ఇట్స్ అ టర్నరౌండ్ స్టోరీ అండి ఎడ్యుకేషన్లో. సో కొంచెం రీసెంట్లీ ఆయన స్టేక్ పెంచుకున్నారనే వార్తలు ముందే డిస్కౌంట్ అయినా కాబట్టి కాస్త పెరిగింది. అది కొద్దిగా కేర్ఫుల్ ఉండండి. రెస్ట్ ఆఫ్ ద టూ డెఫినెట్లీ MCX and CRISIL ఆర్ వెరీ స్ట్రాంగ్ కంపెనీస్. శ్రీనివాస్, మిట్టపల్లి, బాల్ ఫార్మా, దిగ్జామ్, ఏబీజీ షిప్ యార్డ్ ఇవన్నీ లాస్లో ఉన్నారు. వెయిట్ చేయొచ్చా ఇంకా బయటకు వచ్చామంటారా? ఐ థింక్ ఇవన్నీ కూడా చాలా స్మాల్ క్యాప్ స్టాక్స్ అండి. రీసెంట్లీ కొద్దిగా అవుట్ పర్ఫార్మెన్స్ మనం చూసాం. సో మీరు హైలో కొద్దిగా కొనుంటారు, బట్ వెయిట్ చేయండి. ఈ 3 కూడా ఎస్పెషలీ బాల్ ఫార్మా, దిగ్జామ్. బాల్ ఫార్మా ఇస్ గెటింగ్ ఇన్ టు బ్రాండెడ్ ఫార్ములేషన్స్ అండి ఇన్ ద ఓటీసీ స్పేస్. ఇట్స్ మైక్రో క్యాప్ ఫార్మస్యూటికల్ కంపెనీ. సో కొంచెం ఓపికతో ఉండండి. నెక్స్ట్ 1 or 2 quartersలో కాస్త ఇంప్రూవ్ అయితే రిజల్ట్స్ యూ విల్ గెట్ యువర్ మనీ బ్యాక్. గౌరీ శంకర్ రావు, ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ కొన్నారు 220లో, అలాగే రిలయన్స్ క్యాపిటల్ 399లో, యాక్సిస్ బ్యాంక్ 580లో. ఇవన్నీ హోల్డ్ చేయొచ్చా? డెఫినెట్లీ అన్నీ కూడా హైయర్ టాప్ హైయర్ బాటమ్ ఫార్మేషన్ చూస్తున్నాండి. ఎస్పెషల్లీ రిలయన్స్ క్యాపిటల్ మేజర్ బ్రేక్అవుట్ రావడం చూసాం. సో ఇక్కడ నుంచి కూడా నెక్స్ట్ 2 quartersలో 100 రూపీస్ అప్ ఉండే ఛాన్స్ ఉంది. సో 3 కూడా హోల్డ్ చేయండి మీరు. సిఎట్ ఫ్యూచర్స్ కొన్నారట 1045లో, శివప్రసాద్. ఎంత టార్గెట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ప్రాబ్లీ నాట్ ఏ గుడ్ ఐడియా అండి. రిస్క్ టు రివార్డ్ అంత ఫేవరబుల్గా లేదు. ఎందుకంటే 830 నుంచి ఆల్మోస్ట్ 1050 దాకా, అంటే 200 రూపీస్ పెరిగినాక మీరు కొన్నారు. సో ప్రాబ్లీ ఇక్కడ నుంచి ఒక 20-25 రూపీస్ అప్ ఉండే ఛాన్స్ ఉంది. 1075 దగ్గర మీరు ప్రాఫిట్స్ బుక్ చేసుకోండి. అదేవిధంగా నిన్నటి లో ఏదైతే ఉందో 1018 దాని కింద క్లోజింగ్ బేసిస్ మీరు స్టాప్లో స్ట్రిక్ట్గా పెట్టుకోవాలి. కోస్పీ, స్ట్రైట్స్ టైమ్స్, తైవానీస్ ఈ 3 ఇండిసెస్ మినహా మిగతా ఏషియన్ ఇండిసెస్లో లాభాలు కనిపిస్తున్నాయి. బట్ నిఫ్టీ, సెన్సెక్స్లో నష్టాలు కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 110 పాయింట్లు, నిఫ్టీ 40 పాయింట్ల నష్టంతో ట్రేడ్ అవుతున్న సమయం ఇది. ఇంకా మెయిల్స్ మిగిలిపోయాయి కానీ మనకు సమయం కూడా మించిపోయింది కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఇక్కడితో ముగిద్దాం. మళ్ళీ 11 గంటలకి స్టాక్ మార్కెట్ ఇన్ఫర్మేషన్, లేటెస్ట్ అప్డేట్స్ అండ్ ఎనాలిసిస్తో మీ ముందుకు వస్తాం. సో కీప్ వాచింగ్ TV5 Money. దుర్గం చెరువు పక్కనే ఐలాబ్స్ బిల్డింగ్లో చక్కటి ఆఫీస్. మీరు ఆల్మోస్ట్ మోర్ దాన్ 1 lakh ఆఫ్ SFTలో ఉన్నారు. వసంత్ గారు, నాకు తెలుగు చాలా మంచిగా రాదు. కాస్తంతైనా ఆయనతో తెలుగులో మాట్లాడించి సింక్రనీ ఫైనాన్షియల్ భవిష్యత్ ప్రణాళికల గురించి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. So I would broadly tell them, there's no substitute for hard work. So continue to work hard. It's a competitive place out there. You might have challenges sometimes in kind of getting opportunities. నాకే అనిపిస్తుంది ఎవరైనా మన వాళ్ళు సింక్రనీలో పనిచేస్తే బాగుండు అని. సింక్రనీ ఫైనాన్షియల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఫైసల్ ఉద్దెన్తో ట్రెండ్ సెటర్స్ ఈ శనివారం ఉదయం 8:30 తిరిగి సోమవారం సాయంత్రం 4:30